జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ధన్యవాదాలు. జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, అమ్మగారికి, సదానందగిరి గారికి, మాతార్ బాలాజీ గారికి, ఆత్మశ్రీ జ్ఞానపతి గారికి, మన గుంటూరు జిల్లా స్టేట్ వైడ్ గా వచ్చే జ్ఞానరత్న ఆదిరా శంకరరావు గారికి, అలాగే వశిష్ఠ గౌతమి ప్రెసిడెంట్ గారైన మాజీ శాస్త్రరావు గారికి, ఇంకా ప్రముఖులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనం స్వాగతం పలుకుదాం. వాటికైతే మేడం చంద్రశేఖర్ టీఎంసీ చంద్రశేఖర్ గారు, నెల్లూరు శర్మ గారు ఇచ్చేశారు. అందరికీ ధన్యవాదములు. మౌత్ ఇస్తారా? అందరికీ ధన్యవాదములు. ముందు బ్రహ్మఋషి పత్రిజీ గారికి, బ్రహ్మఋషి పత్రిజీ గారికి, బ్రహ్మఋషి పత్రిజీ గురువు గారికి. ఓం శుక్లాంబరధర విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వైశ్వర్యసాధకే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం వక్రానేకదంతముపాస్మహే. సరస్వతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురు పత్రిజీ స్వామికి జై. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతమండి ఓ ధ్యానరత్న, స్వాగతమండి ఓ ధ్యానరత్న, స్వాగతమండి ఓ ధ్యాన జ్యోతి, స్వాగతమండి ఓ ధ్యాన జ్యోతి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ధ్యానులందరము ఐకమత్యముగా, ధ్యానులందరము ఐకమత్యముగా, ధ్యానులందరము సమూహంగా, ధ్యానులందరము సమూహంగా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. గురుపూజ్యులైన శంకర్రావుకి, గురుపూజ్యులైన శంకర్రావుకి, ఆకురాతి శంకర్రావుకి, ఆకురాతి శంకర్రావుకి, ఆకుమాను వచ్చిన గురువు గారికి, ఆకుమాను వచ్చిన గురువు గారికి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ఆత్మబంధువులు దారముగాను, ఆత్మబంధువులు దారముగాను, జ్ఞానులు మనసులు పూలుగాను, జ్ఞానుల మనసులు పూలుగాను. వేదమనే దండగా మారి, వేదమనే దండగా మారి, జ్ఞానమనే దండగా మారి, జ్ఞానమనే దండగా మారి. అలరిద్దాము గురు కంఠమున, అలరిద్దాము గురు కంఠమున. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. రాంబాబు గారు లక్ష్మి గారు, రాంబాబు గారు లక్ష్మి గారు, ఆత్మలక్ష్మి పిరమిడ్ తరపున, ఆత్మలక్ష్మి పిరమిడ్ తరపున. అందరము మనమందరము, అందరము మనమందరము. స్వాగతం గురు స్వాగతం, స్వాగతం గురు స్వాగతం. జ్ఞానరత్నకి స్వాగతం, జ్ఞానరత్నకి స్వాగతం, జ్ఞాన జ్యోతికి స్వాగతం, జ్ఞాన జ్యోతికి స్వాగతం. గురు పూజ్యులైన శంకర్రావుకి, గురు పూజ్యులైన శంకర్రావుకి, ఆకురాతి శంకర్రావుకి, ఆకురాతి శంకర్రావుకి. ఆకుమాను వచ్చిన గురువు గారికి, ఆకుమాను వచ్చిన గురువు గారికి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం.
మాజీ శాసన గారికి స్వాగతం. మాజీ శాసనరావు గారికి స్వాగతం. శాసగిరి గారికి స్వాగతం. స్వాగతం. ఇక్కడ ఉన్న ధ్యానులందరికీ స్వాగతం. ఈ ఆనంద సమయంలో చిన్న పాట. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే రోజు వసంతాలు పూసే రోజు గుండెలోన కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గుండెలోన చేరిన రోజు నింగిలోన అందాలన్నీ ముంగిలోన నిలచిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసే రోజు వసంతాలు పూసే రోజు చందమామ అందిన రోజు బృందావన నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ కన్న జాజులై విరిసిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు. पिरामिड के जयकार जगत के पिरामिड जगत के आरोग्य जगत के आनंद जगत के आनंद जगत के थैंक यू శంకరరావు గారికి శేషగిరిరావు గారికి శంకరరావు గారికి శేషగిరిరావు గారికి అందరికి మనందరికి పత్రిజీ గారికి జై. పత్రిజీ గారికి జై. సో పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి అనుకోని అతిథిగా వచ్చారు. మనకి చాలా సంతోషం ఈరోజు. నా పేరు రాంబాబు. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిర ఆహ్వానానికి 8వ వార్షికోత్సవ ఆహ్వానానికి ఆకురాజ్ శంకరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా మాజీ శేషగిరిరావు గారు ఇచ్చేసి ఉన్నారు. వారందరూ పెద్దలందరూ సమక్షంలో ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసుకొని కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే పిఎంసి ఛానల్ వారికి కూడా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఆకురాజ్ శంకరరావు గారి చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 21 రోజు మౌన ధ్యాన ముగింపు 23వ తారీఖు అయింది. ఆ వేడుక కూడా ఈరోజు కింద మనం లెక్కగా గట్టిగా క్లాప్ తెలియజేసుకుంటూ 21 రోజు ప్రమీల గారి ఆధ్వర్యంలో కొల్ల సుబ్బాయమ్మ గారు మక్కయ్య గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో 21 రోజు కంటిన్యూషన్ జయప్రదం చేయగలిగడం జరిగింది. వారందరికీ కూడా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రండి సార్, స్వాగతం పలుకుదాం గట్టిగా క్లాప్స్తో. ఇంకెవరిని ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరం క్లాప్స్ తెలియజేద్దామండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముందుగా జానరత్న ఆకురాజ్ శంకరరావు గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాము.
అందరూ క్లాస్ తెలియజేద్దామండి. జ్ఞానరత్న ఆకురాజ్ శంకర్రావు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అలానే వశిష్ఠ గౌతమి ఇన్ఛార్జ్ గారు శేషగిరిరావు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అలానే పిఎంసి, అలానే శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం రాంబాబు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అందరూ క్లాస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఓం దీప జ్యోతి పరబ్రహ్మ దీప సర్వసమేవ దీపేన సర్వ సంధ్యాదీప నమోస్తుతే. ఈరోజు శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున ఆరిచెత్త సుబ్బాయమ్మ గారు పాట రచించి చాలా చక్కగా పాడారు. వారి చేతుల మీదుగా ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసుకుందాం. సుబ్బాయమ్మ గారు రండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. ఓం 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 శాంతి శాంతి శాంతి. ఆర్యవేశ సంఘం నుంచి కనమర్లపూడి రాము గారు ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సామ్రాణితో కార్యక్రమం చేస్తారు. సామ్రాణి గడ్డలతోటి ఒకసారి గట్టిగా అట్లా ధూపం వెలిగిస్తారు. వారు శ్రీశైలం, ఆ పోస్టు నాకు కరెక్ట్గా గుర్తులేదు, అన్ని దేవస్థానాల దగ్గర ఆర్యవేశ సత్రాలకి చాలా అన్ని రకాలుగా పోస్టులు ఉంటాయి. అవన్నీ కూడా ఆయన మాటలతో వినాల్సింది, నాకైతే నోటికి రావట్లేదు. చాలా రకాలు ఉంటాయి, అన్నీ తర్వాత సంబోధిస్తారు. ఒకసారి గట్టిగా క్లాప్ తెలియచ్చు. నంది అవార్డు గ్రహీత అన్నదాన సత్రానికి, అన్ని పుణ్యక్షేత్రాల దగ్గర ఆర్యవైశ్య అన్నదాన సత్రాలకి ఈయన మేనేజ్మెంట్ చేస్తారండి. ప్రెసిడెంట్గా ఉంటారు. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘానికి కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి అందరం క్లాప్స్ తెలియజేద్దాం. ధూపమగ్రయామి ధూపం దర్శయామి దీపం దర్శయామి దీపాంత శుద్ధ ఆంజనేయం సమర్పయామి. ఈరోజు మనము మార్చి 13 శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం వార్షికోత్సవ సందర్భంగా మనము బ్రోచర్ రిలీజ్ చేసుకుంటున్నామండి. దానికి ముఖ్య అతిథిగా శ్రీ జ్ఞానరత్న ఆకురాజ్ శంకర్రావు గారిని ఆహ్వానించుకుందాము. అలానే ఇవాళ రమణ మహర్షి గారికి, మరి మెహర్ బాబా గారికి, మౌన ధ్యాన యోగీంద్రులందరికీ కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇవాళ 21 రోజుల మౌన ధ్యాన ముగింపు వేడుకలు మరియు పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో మరి బ్రోచర్ రిలీజ్ జరుగుతుంది. మరి మన ఆహ్వానాన్ని మన్నించి పిఎంసి ఛానల్ వారు ఇచ్చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలానే మన వార్షికోత్సవానికి కూడా వారిని ఆహ్వానిద్దాం పిఎంసి ఛానల్ వాళ్ళని. మరి ఎన్నో కార్యక్రమాలు జరగాలి మన పిఎంసి ఛానల్ ద్వారా. మన పిరమిడ్, మన ధ్యాన మిత్రులు మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా పిఎంసి ఛానల్ ద్వారా అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి అందరికీ తెలియబడుతుంది. మాకెంతో ఆనందంగా ఉంది. ఆకురాజ్ శంకర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తలతాలు అలానే శేషగిరిరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము.
అలానే కనమర్లపూడి రాము గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే నెల్లూరు నుంచి విచ్చేసిన శర్మ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే విజయవాడ నుంచి విచ్చేసిన పిఎంసి సభ్యులైన చంద్రశేఖర్ గారికి కూడా స్వాగతం పలుకుదాం గట్టిగా కరతాళ ధ్వనులతో. అలాగే పెదనందిపాడు ఎల్లేని రాంబాబు గారు కూడా స్వాగతం పలుకుదాం గట్టిగా. రండి సార్ ఇంటికి. ఇక్కడ విచ్చేసిన జానులందరూ కూడా ఇక్కడ ఆహ్వానించినట్లే అందరూ కూడా దానికి గట్టిగా కరతాళ ధ్వనులతో శంకర్రావు గారి యొక్క సందేశం వారందరూ సందేశాలు తీసుకుందాం. మార్చి 13 జరిగే 8వ వార్షికోత్సవానికి ఆహ్వానాన్ని కార్యక్రమాన్ని మనం పిలుచుకున్నాం కాబట్టి దాని సందర్భంగా వారి సందేశాన్ని తీసుకుందాం. ఇంకా వాళ్ళు ఇచ్చే గురువులు ఇచ్చే సందేశాలన్నీ కూడా మనం తీసుకొని కార్యక్రమం జయప్రదం చేస్తాం. రిలీజ్ చేసి తర్వాత మాట్లాడు. భగవత్స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరికీ ధ్యానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. మరి పత్రిజీ గురుదేవులు మనందరికీ పరమ గురువు అయినటువంటి సద్గురు శ్రీ 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 సదానంద యోగి మహారాజుకు కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పరమ గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అట్లాగే ఆత్మలక్ష్మి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం మరి 8వ వార్షికోత్సవం మొన్నే ఇది మొదలైనట్టుగా ఉంది. అప్పుడే 8 సంవత్సరాలు అంటే మెల్లిగా దేక్కుంటూ పాక్కుంటూ ఈరోజు చక్కగా ఒక మంచి స్థితికి వచ్చేటువంటి ఈ వార్షికోత్సవానికి ఈరోజు మరి బ్రోచర్ మనం ఓపెన్ చేసుకుంటూ అందరినీ కూడా ఈ పరిసర గ్రామాల వాళ్ళందరినీ కూడా ఈ గ్రామంలోని పెద్దలందరినీ కూడా ఆహ్వానించి మరి ఇంకా ఈ పిరమిడ్కి మనం ఏదైతే కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సి ఉన్నాయో వాటన్నిటినీ కూడా అద్భుతంగా మరి ఇక్కడ 2006 సంవత్సరం 26 సంవత్సరంలో మనం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. దానిలో భాగంగానే మనం ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేసుకునే కార్యక్రమం పెట్టుకున్నాం. మరి అనుకోని అతిథి అంటారు కదా, ఏ సమయానికి ఎవరు ఎక్కడికి రావాలో అలాగే మరి వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం నుంచి మరి మాజేడు శేషగిరిరావు గారు అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఈరోజు ఇక్కడ మనని ఆహ్వానించడానికి రావటం, ముఖ్యంగా వారి యొక్క విశిష్టత ఏంటంటే వారు వ్యాపార రంగంలో ఎంతో బిజీగా ఉన్నా కానీ వాళ్ళకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి, రాష్ట్రం అంతా ఉన్నాయి, ఎంతో పెద్ద షాపింగ్ మాల్స్ నిర్వహిస్తూ ఉన్నా కానీ పత్రిజీ యొక్క ఆశయం ఏదైతే ఉందో మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రాన్ని పూర్తి చేయటం, అలాగే అక్కడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం నిరంతరం నిత్యాన్నదానం ఏదైతే చేయాలో దానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం చేద్దాం మన ఆత్మలక్ష్మి పిరమిడ్ తరపున, గుంటూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున. అట్లాగే అనుకోని అతిథులు అన్నట్టు మరి అలాగే ఈసారి పోయినసారి కూడా వచ్చారు. వీరిని చూడంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది నడిచేదే సేవ, 2 పత్రిసారి చెప్పింది అన్నదానం. మరి ఇద్దరు మరి ఇక్కడ ఈరోజు గొప్ప అన్నదానాన్ని నిర్వహించేవాళ్ళు గొప్ప మాస్టర్సు ఒక 2 వ్యక్తులు ఈరోజు ఈ యొక్క సమక్షంలో మన కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఇదంతా కూడా మరి జిల్లేళ్లమూడి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలని మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. అట్లాగే మరి శర్మ గారు వచ్చారు, చంద్రశేఖర్ గారు పిఎంసి నుంచి వచ్చారు. సాక్షాత్ పిఎంసి లైవ్ అంటే ప్రపంచమంతా మనం ఈరోజు ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని ప్రపంచమంతా తీసుకెళ్లే శుభ పరిణామం అన్నమాట ఇది. ఇందా చెప్పారు భలే మంచి రోజు అని, ఇందాక పాట పాడారు, ఆ పాటలోనే ఇది ఇవాళ భలే మంచి రోజు. అలాగే ఇంకా గొప్ప మాస్టర్ రాంబాబు గారు, మరి పెదనందిపాడు రాంబాబు గారు అంటాం, ఇక ఆయన సంగతి చెప్పేది ఏం లేదు. ఆయన అన్నదానంలో నిష్ణాతులు. మరి అందరం కలిసి అందరి యొక్క శక్తి ఇక్కడ ప్రసరించి మన అన్నదానం ఏదైతే ఏర్పాటు చేయబోతున్నాం ఆ భవనం అద్భుతంగా తయారయ్యి ఇక నుంచి శాశ్వతంగా ప్రతిరోజు నిత్యాన్నదానం ఇక్కడ జరిగే విధంగా కూడా మరి ఆ శక్తిపాతం ఇక్కడ జరగాలని చెప్పేసి
దానికి కావాల్సినటువంటి శక్తి చైతన్య జ్ఞానాలన్నీ కూడా మనకి అందించబడాలని చెప్పేసి మనం హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి కార్యక్రమానికి ముందుగా మనం ఆ బ్రోచర్ని విడుదల చేసుకొని తర్వాత మన మాస్టర్స్ అందరి సందేశాలు విందాం. ఆ బ్రోచర్ తీసుకురావాల్సిందిగా రాంబాబు గారు దంపతులు రావాలి. ఇంకా పెద్దలందరూ కూడా రండి, అందరం రిలీజ్ చేద్దాం. ఇది అందరిది, అంటే ఇక్కడ వేదిక లేదు, అందరు నుంచోలేం కాబట్టి మేము నుంచున్నాం. మీరు తక్కువ, మేము ఎక్కువ కాదు. మనం అంతా పెరుడు మాస్టర్స్ అంటే సర్వం ఏకం సత్, అంతా ఒక్కటే. కాకపోతే ఇక్కడ వేదికని పెట్టారు కాబట్టి ఇక్కడ నుంచున్నాం. లేదు మేము అక్కడ కూర్చుంటాం, మీరు ఇక్కడ నుంచున్నా. ఇప్పుడు ఏదంటే మీరు అందరే గొప్పవాళ్ళు అనమాట. మీ అందరి దగ్గర ఎంతో కొంత నేర్చుకుంటానికి మేము ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. ఆహ్వాన పత్రికని ముందుగా మనం రిలీజ్ చేసుకుందాం. ఒక స్టెప్గా ఎంతమంది వరకు అయితే పాస్ అవుతుందో అంతమంది చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మారుద్దాం. ఏంటది? రిలీజ్ అందరూ ఆహ్వానించాం కదా, వాళ్ళందరూ కూడా తర్వాత అందరూ కవర్ అవుతారు. ఆ కుర్చీలు అందరూ నుంచొని ఎంతమంది పడితే అంతమంది నుంచొని ఇచ్చేద్దాం. అందరు రండి. మీరిద్దరే ఉండి ముందు అమ్మా నాయనకి లేరు కదా ఇప్పుడు పాస్ చేస్తాం. ఇట్లా ఇద్దరు పట్టుకోండి అట్లా పట్టుకొని ఇవ్వండి. పట్టుకోండి అట్లాగే సార్. అందరూ పట్టుకొని నుంచోండి సార్. మీరు కూడా వచ్చేసేయండి, మీరు కూడా రండి. అందరూ పట్టుకొని నిలబడండి. ఇలా ఒక్కో పేపర్ ఇలా పట్టుకొని నిలబడదాం ఒకసారి. ఆ పక్క రండి అమ్మ, మీరు అక్క పక్క రండి. ఈ కుర్చీ తీసేసి మీరు కూడా రండి అమ్మ, ఈ పక్క రండి. మీరు కూడా రండి. మీరే అవసరం లేదు, రా నుంచోనండి. ఎంతమంది పట్టుకుంటే అంతమంది నుంచోండి. ఇంతవరకు ఒక స్టెప్ మళ్ళీ తీసుకున్నాం అందరం, అంతవరకు పట్టుకోండి. అదిగోండి మీకు ఇచ్చాను. ఫోటో కూడా తీయండి. ఫోటో వస్తా మన దగ్గర, ఫోటో తీయండి. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రానికి, శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రానికి, శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ 8వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కాకుమాన్లో మన అందరం కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరూ, పరిసర గ్రామాల వాళ్ళందరూ, పెద్దలు పిన్నలు అందరూ కూడా మరి దీనికి సహకారం అందించడం జరిగింది. వారి శక్తిని ఇవ్వటం జరిగింది. తన్ మన్ ధన్ రకరకాల పద్ధతుల్లో వీరు సహకారం అందించబట్టే మరి రాంబాబు గారు, వారి కుటుంబ సభ్యులు, అట్లాగే కొంతమంది ట్రస్టీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఇంత అద్భుతంగా నిర్మాణం చేయటం జరిగింది. మరి దీన్ని 8వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. 8వ వార్షికోత్సవానికి అందరినీ కూడా ఆత్మీయంగా ఆహ్వానించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. అందరికీ ఈ వేదిక నుంచి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. రేపటి నుంచి మరి అందరికీ వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి అందరినీ ఆహ్వానించి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి మరి ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొని ఈ శక్తి క్షేత్రంలో ధ్యానం చేసి, అలాగే ఇక్కడ జరిగేటువంటి అన్నదానంలో అందరూ కూడా చక్కగా భోజనం చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి మరి మీ జీవితాలు ధన్యం చేసుకోవాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇంకా ఈ గ్రామంలో ధ్యానమిత్రులందరూ కూడా మరి దీనికి ఆహ్వాన పత్రాన్ని అందుకుంటానికి వస్తున్నారు. మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ వచ్చి నుంచోండి అమ్మ, తర్వాత మనం విడిగా ఇద్దాం, అట్లా కుదరదు. అందరూ వచ్చి నుంచోండి, వరుసనే నుంచోండి, పట్టుకొని నుంచోండి. మరి ఈ కార్యక్రమం ఈరోజు అద్భుతంగా ముందుకు తీసుకువెళ్దాం. ముఖ్య అతిథులు ఉన్నారు, అతిథుల సందేశాలు తీసుకుందాం. ముందుగా మరి చంద్రశేఖర్ గారు, పిఎంసి నుంచి వచ్చినటువంటి చంద్రశేఖర్ గారు మరి ఈరోజు వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం ఉగాది ఉత్సవాల్లో భాగంగా మరి వారు కూడా ఈ కృష్ణా జిల్లా అంతా కూడా నిన్న తిరిగి అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు మన కూడా ఆహ్వానించడానికి వచ్చిన టీంలో మరి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆ చంద్రశేఖర్ గారు విజయవాడ నుంచి వచ్చారు. వారి యొక్క సందేశాన్ని కూడా మనం తీసుకుందాం.
చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఆ బ్రోచర్ పట్టుకునే తర్వాత చూద్దాము. ముందు సందేశాలు తీసుకుందాం, తర్వాత లాస్ట్లో అందరూ నుంచొని ఆ బ్రోచర్ తీసుకుందాం. ఓకే అండి. చంద్రశేఖర్ గారు, మీ సందేశం అట్లాగే ఆహ్వానం. అందరికీ నమస్కారం. ఒకసారి అందరూ కూడా కూర్చుంటే ఓకే అండి. ఇది చక్కగా మనం పిరమిడ్ 8వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము రేపు వచ్చే నెలలో. దానికోసమని ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేసుకున్నాము. ఈ పిరమిడ్ పేరే ఆత్మలక్ష్మి అని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని పెట్టాము. పత్రిజీ గారు పెట్టారు. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి విద్య. ఏం తెలుసుకోవాలి? ఈ పిరమిడ్ ఎందుకు కట్టుకున్నామంటే, ఈ పిరమిడ్ నుంచి కాస్మిక్ ఎనర్జీ భూమికి వస్తుంది. ఇందులో ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వాడికి ఆ ధ్యానంలోకి మరింత లోతులో తీసుకెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తున్నాం, ఏంటిది ఏం తింటున్నాం అనేది పత్రికారు ఒక 40 ఏళ్ళు ఈ సొసైటీ పెట్టి నేర్పించి వెళ్ళిపోయారు. తెలుసా మీకు అందరికీ? ఒక 40 ఏళ్ళు మనం ఏం తింటున్నాము, తినగోని తింటున్నాము, చేయకుండా పనులు చేస్తున్నాం. అప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుంది? ఈ సార్ని చూశాను, సార్కి ఏదో ఇబ్బంది అయ్యింది. అది ఇబ్బంది అయింది. ఆయన కృత్రిమంగా ఒక కాలు పెట్టుకుని, ఆయనకి ఇబ్బందిగా ఉందా, కంఫర్ట్గా ఉందా? మీకు అది పోవడం వల్ల ఇబ్బందిగా ఉందా, కంఫర్ట్గా ఉందా? అంటే జీవితం అట్లాగే మన యొక్క శరీరంలో ఏ అవయవం అయితే సరిగ్గా లేకపోతుందో దాని నుంచి మనం ఇబ్బంది ఫేస్ చేస్తాం. ఏంటంటే మనకి సందేశం అంటే, మన జీవితాల్లో మనకున్న అవయవాలు ఏదైతే ఉంటాయో అది సరిగ్గా లేకపోతే దాని నుంచి మనం ఇబ్బంది ఫేస్ చేస్తాం. అలాగే మనం కూడా ఆ విద్య అనేది సరిగ్గా లేకపోతే జీవితం కూడా కుంటుపడుతుంది. అదే చెప్పారు పత్రిక. ఏం పడుతుంది? ఏది కుంటుపడింది ఇక్కడ? బుద్ధి కుంటుపడింది. ఏది పడింది? ఉంది అనుకుంటున్నాం మనం. ఏమనుకుంటున్నాం? ఒక సందర్భంలో, ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్తారు మీకు, అంతగా అర్థమయ్యేటట్టు. ఒక గురువు గారు తన శిష్య బృందంతో ఒక ఊరు వచ్చారు. ఒక ఊరు వచ్చినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ గురువు గారికి ఏ విధంగా సేవలు చేసుకోవాలో, ఓకే, శిష్యుల్ని ఏ విధంగా చూసుకోవాలో చక్కగా చూసుకుని గురువుగారు చెప్పే ఆ బోధనలన్నీ స్వీకరించి పంపించారు ఆ గురువుగారిని, ఆ శిష్య బృందాన్ని. వెళ్ళిపోయేటప్పుడు ఆ గురువుగారు ఏం ఆశీర్వదించారంటే, ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెట్టుకో పుట్టకో అయిపోదురు కాకని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఏం చేశారు? అయిపోదురు కాకని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నెక్స్ట్ ఊరు వెళ్ళాడు. నెక్స్ట్ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ గురువుగారు ఆ బోధనలు చేస్తున్నాడు. అక్కడ ఆ ఊళ్ళో వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలో వాళ్ళకి తెలియదు, శిష్యుల్ని ఏ విధంగా చూసుకోవాలో వాళ్ళకి తెలియదు. అయితే ఈయన చెప్పాల్సింది చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళాలి కదా. వెళ్ళేటప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏం ఆశీర్వదించాడంటే, ఈ ఊళ్ళో వాళ్ళు కలకాలం ఇక్కడే ఉందురు కాక ఎక్కడికి పోకుండా అని ఆశీర్వదించాడు. శిష్యులకి కోపం వచ్చింది. ఈ రెండు విన్న శిష్యులకి కోపం వచ్చింది. ఏంటి అంటే, వాళ్ళు చక్కగా చూసుకున్నారు, శిష్యుల్ని ఎలా చూసుకోవాలో చూసుకున్నారు, గురువుగారిని ఎలా మర్యాద చేయాలో చేశారు, చక్కగా అన్నీ విన్నారు. వాళ్ళని గురువుగారు చెట్టుకో పుట్టకో అయిపోదురుగా కానీ ఆశీర్దిస్తాడా? వీళ్ళనేమో అసలు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు, వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళనేమో ఈ ఊళ్ళోనే కలకాలం ఉందిరుగా కానీ ఆశీర్దిస్తాడని శిష్యులకి ఇంకా గురువు మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇంకా ఉండబట్టలేక గురువుగారి దగ్గరికి వెళ్ళి అల్లి అడిగారు, ఏంటంటే గురుగారు ఏమైనా బుద్ధి ఉందా, ఏంటది అంటే, ఏమైందిరా అంటే, మరి అక్కడేమో ఆస్వాదించారు, ఇక్కడేమో ఆస్వాదించారు. అప్పుడు అది చెప్పాడు విరమర్చి. వాళ్ళు కనుక ఆ ఊళ్ళో వాళ్ళు కనుక తలొక దిక్కుకి వెళ్తే వాళ్ళ దగ్గర విద్య ఉంది, ఆ ఊరే బాగుపడుతుంది. ఊరికి ఒకడు వెళ్తే వీళ్ళు ఆ ఊరే బాగుపడుతుంది. అందుకని అలా ఆస్వాదించారు. వీళ్ళ కనుక వెళ్ళారనుకో ప్రపంచాన్ని తగలేస్తారు.
అందుకోసం నా వాక్కు వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా నా వాక్ శక్తి చేత వాళ్ళని ఆ ఊరికే కట్టుబడి ఆ పొలమైన దాటకుండా ఆశీర్వదించాడు. చూసారా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్. పత్రిక గారి దగ్గర నుంచి మేము సొంతంగా నేను ఒక 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు తిరిగి ఏం నేర్చుకున్నామంటే విద్య నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? విద్య నేర్చుకున్నాం. విద్య నేర్చుకుంటే ఎందుకంటే ప్రతి పిల్లవాడికి తల్లి మొదటి గురు. ఎవరు? తల్లి దగ్గరే విద్య లేకపోతే పిల్లోడికి ఏం చెప్పొద్ది? ఈరోజు సమాజాన్ని ఈరోజు కారణమైంది దాని బాధ్యత ఎవరు? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, సమాజం మీద గిడ్డుతారు. ఎవరైతే తన బాధ్యతను ఒప్పుకుంటారో, ఎస్ నాకు బుద్ధి లేదు, శంకర్రావు గారికి నాకు బుద్ధి నేర్పండి అని వెళ్తారో అప్పుడు నేర్పుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొహమాటానికి కానీ పొగడతలు కానీ ఎన్నైనా మీరు చేసుకోండి, నష్టమేమీ లేదు. కానీ విద్య నేర్చుకుంటేనే, ఇప్పుడు రాంబాబు గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు వ్యాపారంలోనో ఉద్యోగంలో రాణించాలంటే ఏం చేయాలి? ఆ స్కూల్కి వెళ్ళి నేర్చుకోలే వద్దా? లేదా రాంబాబు గారు పటం పెట్టుకుని పూజిస్తే అయిపోద్దా? మనం తెలుసుకోవాల్సిన ధ్యానం చేస్తున్నాము అంటే, పిరమిడ్ కట్టుకున్నాము అంటే మనము ఇంకొకరికి ఈ ఊరంతా కూడా పల్లా ఊరు మనం మీరు ఏం చేష్టలు ఏదైతే చేస్తున్నారో అది అర్థం పడతాయి మీ జ్ఞానానికి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైతే చేస్తున్నారో అది అర్థం పడతాయి మీ జ్ఞానానికి. ఎందుకంటే జ్ఞానం లేనిదే మనం చేయలేం. నేను కూడా నా జీవితంలో చిన్న వయసులో వచ్చాను, చక్కగా మనంతా ధ్యానం చేస్తున్నాము. ఈ యొక్క స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఊరంతా పాంప్లెట్లు చూశాను, అంతా ఎవరెవరిది ఎంత స్పాన్సర్ చేశారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎందుకు అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాము అని అంటే ఈ విద్యను పంచడం కోసం. అట్లాగే మనం కూడా పర్సనల్గా హోంవర్క్ చేయాలి. ఏం చేయాలి? హోంవర్క్. సార్ని కొన్ని సందర్భాల్లో అడిగాను, లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళారంట ఆయన ఒక సందర్భంలో. అక్కడ ఆయన అహంకారాన్ని పరీక్షించుకోవడం కోసం అక్కడ వాష్రూమ్స్ కూడా వాష్ చేశారు నైట్ టైం. తెలుసా? చెప్పారు ఆయన నాకు. ఎందుకని? తను ఆల్రెడీ 15 షోరూమ్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కానీ ఎందుకు చేశారు ఆ పని అంటే తనకి తాను పరీక్ష పెట్టుకుంటున్నారు, ఎవరి కోసం కాదు, తనకి తాను ఆ పరీక్ష పెట్టుకుంటున్నారు. అలాగే మీరందరూ చక్కగా ఈ 8 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా 8 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా చరిత్రలో పలానా చోట ఈ రాంబాబు గారు ఉన్నారంట, వాళ్ళ సతీమణి ఉన్నారని ఏమి నేర్పారు మనకనంటే మీ అందరూ వాళ్ళు ఉండబట్టి, వాళ్ళందరూ టీం ఉండబట్టి ఇదంతా వచ్చింది. అట్లాగే మనం కూడా ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి అంటారు. ప్రతి సంవత్సరం కూడా మనం చేసే పని పట్ల మనమే క్వశ్చన్ వేసుకోవాలి, మనం చేసే చేష్టల పట్ల మనమే క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు మీరు సైంటిఫిక్గా శాస్త్రపరంగా ముందుకు వెళ్తారు. లేకపోతే ఏమవుతుందని మోసపోసిన పద్ధతిలో ఇందాక అంటున్నారు శంకర్రావు గారు అన్న మన విద్యా వ్యవస్థలోనే అలా ఉందయ్యా. మనం ఏం చేస్తాం? ఆ పిల్లోని అలాగే చేస్తారు, ఒక రోబో టైప్ చేస్తున్నారు. వాటి సొంత బుర్ర ఆలోచించే జ్ఞానం. కానీ పత్రికారు వ్యక్తిగత పూజలు అందుకనే కట్ చేశారు. లేదా ఆయన పట్టుకుంటారు, లేదంటే పత్రికారికి పాటి గుళ్ళు కట్టేశారు బంగారంతో. కట్టలేరా? అంతమంది ఉన్నారు. ఎందుకు అది కట్ చేశారంటే పట్టుకోవాల్సిన నా పదాలను కానీ నన్ను కాదురా అని చెప్పాడు పత్రికారు. అందుకోసమే పత్రికారు మనకు ఆదర్శం అయ్యారు. లేదంటే సారే కట్టేసేవారు ఏలూరులో వాళ్ళ ఇంటి పైన. తెలుసా మీకు? ఆయనకు ఆ ఇది ఉంది, బంగారంతో గుడి కట్టేయగలరు ఆయన. కానీ అది కట్ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి విద్య నేర్పారు అంతే. మనం కూడా తెలుసుకోవాల్సింది ఈ సందర్భంగా నాకు ఈ సందర్భంగా చెప్పాలనిపించింది. అంటే ఇంతకాలం నేను నేర్చుకుని చిన్న వయసులోనే వచ్చాము, ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల్లో ప్రయాణంలో ఏమీ నశించదంటే నీ దగ్గర సంపద ఉన్నా ఏదున్నా దొంగలిస్తారు. సంపద ఉన్నా ఏదున్నా దొంగలిస్తారు. కానీ అక్షరం ముక్కను మాత్రం దొంగలించలేరు. అందుకనే మన టీచర్లు దొంగలిచ్చేటట్టయితే మన టీచర్లు చదువు చెప్పగానే వాళ్ళకి అయిపోయేది, మనకి వచ్చేది. కానీ వాళ్ళకి పెరుగుతుంది, మనకి పెరుగుతుంది. నేను ఇంకొకరికి చెప్తే మనం పట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే పంచడం అంటే ముందు మనం విద్య నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? విద్య నేర్చుకోవాలి. దానికోసం పిరమిడ్లో అందుకనే ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం ఏం చేస్తుంది? ముక్తి వస్తుంది. ఆపేయండి, అర్థమవుతుందా? అందుకనే పత్రికారు మనకి చెప్పారు. ఏం చెప్పారు? ఒకటి, ఏదైతే తినకూడదో మాంసాహారం తినకూడదు. అదే అందుకని గడపకి వెళ్ళి చెప్తాం. ఎందుకంటే వాడు హింసలో జీవిస్తున్నాడు, తద్వారా మానవాళికి అశాంతి పాలైపోయాడు. ఏమైపోయాడు? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మోగజీవుల యొక్క ఆత్మఘోష మనకు తగులుతుంది. అందుట్లో మనం జీవిస్తున్నాం కాబట్టి చాలా బాధ్యతగా వ్యవహరించాలి. మనం ఏదో అనుకుంటున్నాం చాలా గొప్పగా జీవిస్తున్నాం అని. ఎప్పుడు కూడా 3 రకాల స్థితులు ఉంటాయని చెప్పారు పత్రికారు మాకు. నువ్వు మధ్యలో వాడు నువ్వైతే నీకంటే గొప్పగా జీవించేవాడు ఎప్పుడూ ఉంటాడు. నీకంటే
తక్కువగా జీవించేవాడు ఉంటాడు. ఈ మధ్యలో ఉన్న నువ్వు కిందనోడికి చేయూతను అందించాలి, ఈ పైన ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి. అది అప్పుడు నీ ఎప్పుడు నిరంతర విద్య. అదవుతుందా? ఈ 3 స్థితులు ఎప్పుడూ ఉంటాయి. అందుకనే పత్రికారికి మొన్న వాళ్ళ సన్నెల్ల శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ఆయన బాడీ వెకెట్ చేసే 2 నెలల ముందు నా దగ్గర పుస్తకం తీసి చదువుకున్నాడయా అని. తెలుసా? ఎంత ఆశ్చర్యం వేస్తుందో మాకు. మరి మనకి ఇంకా ఎంత కావాలి? బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆయన బాడీ వెకెట్ చేసి 2 నెలల ముందు నా దగ్గర ఒక పుస్తకం తీసుకుని చదువుకున్నారంట ఆయన. అంటే ఆ పుస్తకంలో ఇంకే కోణంలో చెప్పాడో ఏ మాస్టర్ అని. మరి చక్కగా అందుకనే సజ్జన సాంగాత్యాలు పెట్టుకునేది, ఇట్లాంటి మాస్టర్లు తీసుకొచ్చేది. ఇందాక ఆయన గురువు అని సంబోధించారు, మరి ఆయన పట్టుకుని విద్య నేర్చుకోవాలి. ఈ ఒకరోజు పంపించేసి పంపించేశారనుకోండి, ఆయనకేం పోతుంది, మీకేం వస్తుంది? అదవుతుందా? ఆయనకేం పోతుంది, మీకేం వస్తుంది? అట్లాగే చక్కగా మన ప్రతిదీ కూడా సీనియారిటీ పెరుగుతుంది. అంటే ఏంటిది పెరుగుతుంది? అంటే శాస్త్రీయ పదంగా మనం జీవించడానికి ముందు. ఎందుకంటే మన పిల్లలు మనల్ని గమనిస్తున్నారు. ఏంటి? మన పిల్లలు మనల్ని గమనిస్తున్నారు. ఒకసారి పత్రిక నాతో పర్సనల్గా చెప్పారు, ఫుడ్ గురించి ఒక సెక్షన్ చేసినప్పుడు, ఈ ప్రపంచంలో ఒక్క నా కొడుకు తినడం చేత కాదురా అన్నాడు. మరి మనం ఏం తింటున్నామని ఆశ్చర్యం వేసింది. అంటే ఎట్లా తినాలి కూడా ఆయనే నేర్పాడు మనకి, ఎట్లా ఆలోచించాలి. ఇది కనుక మనం చక్కగా, ఎందుకంటే మీరందరూ పెద్దవాళ్ళు, మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఆదర్శంగా ఉంటారు. లేకపోతే తరతరాలు ఏమవుతుందంటే ఇప్పటికి అలాగే చేసేసారు. ఇప్పటి నుంచి మనకి ఏదైతే మన పెద్దవాళ్ళు చెప్పారో మనం అదే పాటిస్తున్నాము. ఇప్పుడైనా ఆ సరి చేయడానికే వచ్చారు పత్రికారు. ఊరకనే రారు మహానుభావులు భూమి మీద. కానీ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే వాళ్ళు సరి చేయడానికి వచ్చారు. మన సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే అట్లాంటి గురువు మనకు తారసపడతాడు. అది గుర్తుపెట్టుకోండి. కాలం గడిచిపోతుంది. అందుకని ఆత్మ విద్య అన్నారు. దేనికి విద్య నీకు వస్తుంది? ఆత్మకు వస్తుంది. శరీరం నశిస్తుంది, కానీ ఈ ఆత్మ విద్య పట్టుకెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చే జన్మకి అది మనకి వర్తిస్తుంది. ఇదే మనం నేర్చుకోవాల్సింది, చెప్పాల్సింది కూడా. అందుకనే ఎప్పుడు మనం నిత్యంగా ఉండడం, విద్య శాశ్వతంగా ఉంటుంది. అందుకని ఈ రంగాలన్నీ, కళాకార రంగాలన్నీ ఇప్పటికీ ఆ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ప్రదర్శిస్తున్నారంటే ఆ గురువులు లేరు, ఆ కళ మాత్రం వస్తుంది, ఆ విద్య వస్తుంది. అట్లాగే మనం కూడా ఈ యొక్క మూమెంట్ ద్వారా సమాజానికి ఏమి ఇవ్వాలి? ఫౌండర్ లేరు ఇప్పుడు, కానీ మనం చేయాల్సింది మనం చేస్తున్నాం లేదా? అట్లాగే విద్యని మనం ముందుకు తీసుకెళ్ళాలి. చక్కగా అందరూ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక పిరమిడ్ కట్టామంటే ఈ ప్రాంతానికి అభిషేకం చేసినట్లు, సరికాని ఎనర్జీ ఏదవుతుందో అది సరిచేస్తుంది. అట్లాగే మన ఇంట్లో కూడా ఏ స్త్రీ అయితే శాంతిగా ఉంటుందో, దుఃఖంతో ఉండని చెప్పి ఏం చేస్తుంది? ఈ మేడం దుఃఖంతో ఉంది, పిల్లలకి ఏం పంచుద్ది? దుఃఖమే పంచుద్ది. సంతోషం ఉంటుంది, సంతోషమే పంచుద్ది. అందుకని ప్రతి స్త్రీకి మనం ధ్యానాన్ని అందించాలి. చక్కగా హింసలో ఉన్న వాళ్ళని కట్ చేసాం. అర్థమవుతుందని మనం ఏదైతే మన యొక్క అందరి లక్ష్యం ఒకటి మనం చేయడమే కాదు, 10 మందికి అందించే ప్రయత్నం ఎప్పుడూ చేయాలి. మనం చేయడమే కాదు సాధన, ఒకరికి ధ్యానం చెప్పాలి. ఒక తల్లికి మాంసాహారం గురించి వివరించి చెప్తే ఆ తల్లి కనుక ఆ ఇంట్లో మాంసాహారం మానేసింది అనుకోండి, ఆ ఇంటి మొత్తం మార్చేస్తుంది. అదే మన యొక్క అందరిలోకి. ఎందుకంటే వాళ్ళ మధ్యనే మనకేం ఎగ్జామ్షన్ ఉండదు, వాళ్ళ మధ్యనే మనం జీవిస్తున్నాం, అంతే కదా. అందుకోసం ఇది ఎప్పుడు కూడా నిరంతరం ఈ సందర్భంగా ఇంటింటికి గడపకి వెళ్ళి మనం చేసేది ఒకటి మన ధ్యానము, రెండోది అహింసా మార్గాన్ని కనుక స్ప్రెడ్ చేస్తే తద్వారా మన ఊరే బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. చిన్న వయసులోనే ధ్యానంలోకి వస్తే ఎంత ప్రయోజనం అనేది ఉదాహరణ మనకి. మరి ధ్యానంలో రావటమే కాకుండా ధ్యాన సేవ చేస్తూ తర్వాత చక్కగా ఈ మధ్యకాలంలో మళ్ళీ చక్కగా మ్యారేజ్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి స్వీయ కళ్యాణము, లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారు. ఈరోజు వారు ఇక్కడికి రావటం మనకి చాలా సంతోషం. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శర్మ గారు. అందరికీ నమస్కారం. ముందుగా నేను శాకాహారిగా జన్మ తీసుకునేదానికి నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించిన మా తల్లిదండ్రులకు నమస్కారం అండి. సార్ అంటుండేవాళ్ళు. నేను సార్తో 2000 నుంచి జర్నీ చేశానండి, 25 years. 2007 నుంచి కంప్లీట్ సరెండర్ అయిపోయినాను.
సార్ ఎక్కడుంటే అక్కడే. నాకు తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మాఘ బహుళ సప్తమి రోజు నేను పుట్టాను. మాఘ బహుళ సప్తమి రోజు నేను పుట్టాను. శివరాత్రికి వారం రోజుల ముందు. మొన్న 8వ తేదీ కాశీలో నా పుట్టినరోజు జరుపుకున్నాను. అది విశ్వావసు నామ సంవత్సరం. ఇది కూడా విశ్వావసు నామ సంవత్సరమే. ఇప్పుడు కాదు, లాస్ట్లో కొట్టాను చెప్పట్లు. నా 60వ పుట్టినరోజు అది. నాకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది, నేను పత్రిసార్తో కలిసి ఒంగోలు నుంచి చీరాలు వచ్చి వసుమతి మేడం వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకొని ఏదో పని చేసుకొని ఈ పిరమిడ్ ఓపెనింగ్కి నేను వచ్చానండి. నాకు నా బర్త్డేకి తిరుమల కొండలో జరుపుకునేది అలవాటు, ధ్యానంలోకి రాకముందు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిసార్ సమక్షంలో జరుపుకునేది అలవాటు. నేను పుట్టింది మార్చి 13 అండి. దీని ఓపెనింగ్కి సార్ని కలవాలని నేను నాయుడుపేట నుంచి వచ్చాను. చీరాల్లో కలిశాను. చీరాల్లో సార్తో పాటు ఇక్కడికి వచ్చానండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ డేట్ చూసేసరికి టక్కున గుర్తొచ్చింది నాకు. మొన్న శంకర్రావు గారు స్టేటస్లో పెట్టుకున్నారు, ఎందుకో రావాలి, ఇక్కడికి పోవాలి అని అనిపించింది. అందుకోసం నేను నెల్లూరు కూడా కాదు, మాది కూడూరు. ఉదయాన్నే 5 గంటలకు లేచి స్నానం చేసి ట్రైనింగ్కి వచ్చానండి. నేను బేసిక్గా వేద పండితుడినండి, టీటీడీ పండితుడిని. 20 సంవత్సరాలు దేవాలయంలో అర్చకత్వం చేశాను, ప్రధాన అర్చకుడిగా. అందరికీ సార్ యొక్క కాన్సెప్టు, ప్రతి దేవాలయం కూడా ఒక ధ్యానాలయం. అందులో అర్చకుడు ధ్యాన శిక్షకుడు. దేవాలయమే ధ్యానాలయం అనే కాన్సెప్ట్తో ఒక 500 దేవాలయాలు తిరిగాను. ఊళ్ళోకి వచ్చే భక్తులందరికీ కూడా ధ్యానం, శాకాహారమే చెప్పాను. తర్వాత అర్చకత్వం కూడా వదిలేశాను. మామూలుగా సార్తో తిరుగుతూ ఉన్నాను. నా అదృష్టం, ఒక 3 సంవత్సరాలు సార్కి వంట చేసి పెట్టే భాగ్యం లభించింది. 3 సంవత్సరాల కట్టాల నేను స్టోర్ మేనేజర్గా ఉంటూ సార్కి వంట చేసి పెట్టాను. సారు, నా పేరు హరిహర్ శర్మ అయితే ఆయన కందిపచ్చడి శర్మ అని పిలిచేవారు. అది చాలా బాగా చేస్తాను, 6 రకాలు చేస్తాను దాన్ని. అన్ని వంటలు చేస్తాను శాకాహారులు. సార్ నన్ను అనేవాడు, ఒరే నేను భలే అదృష్టవంతుడిరా, పుట్టడమే శాకాహారిగా పుట్టేవాడిని. లేదు సార్, నేను ఆత్మవిద్య శ్రీ విద్య అంటూ ఉండేవాడిని. ఆత్మవిద్య ఏందో శ్రీ విద్య ఏందో నాకు తెలియదు. మాకు కంచి స్వామివారు యంత్రం ఇచ్చారు, అది అమ్మ నాయన చేసుకునేవాడు. నేను లలితా సహస్రనామం పారాయణం చేసేవాడిని, శ్రీ విద్య ఉపాసకుడిని. కానీ ఆత్మవిద్యన్న శ్రీ విద్యన్న ధ్యానం అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. రోజు లలితా సహస్రనామం పారాయణ చేస్తుంటే దాంట్లో అమ్మాయి చెప్పింది, ఏమని చెప్పింది, అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ, నువ్వు బయట తిరిగితే లాభం లేదు, లోపలికి వెళ్ళాలి అని. చాలా క్లాసులు మీరు కర్తలో గమనించారో లేదో, సార్ ఉన్నప్పుడు స్టేజ్ మీద మంత్రాలు వినిపించేటివి, వేదం అని చెప్పించేవాళ్ళు. నాకు ఫోటోలు తీసుకోవడం కానీ పబ్లిసిటీ కానీ ఇష్టం లేదు. చాలాసార్లు నన్ను సన్మానించాలనుకుని నేను తీసుకోలేదు. అదండి విషయం. మనం నిజంగా చాలా అదృష్టవంతులం. తల్లి ప్రేమ చూసాం, తండ్రి ప్రేమ చూసాం, గురువు ప్రేమ చూడ, దైవం ప్రేమ చూడ. ఒక గొప్ప గురువు, ఒక గొప్ప దైవం కలిస్తేనే పత్రిజీ అవుతారండి. సకల దేవతా స్వరూపం పత్రిసార్ని నేను అన్ని డైమెన్షన్లో చూశానండి. నేను ఎన్నో అద్భుతాలు కూడా చూశాను. సార్తో పాటు కారులో ప్రయాణం చేసేటప్పుడు చాలా మిరాకల్స్ కూడా చూశాను. ఈసారి ఎప్పుడైనా ఒక 1 డే క్లాస్ చేసి అన్ని సబ్జెక్ట్స్ చెప్తానండి. తప్పకుండా నేను అన్ని క్లాసులు నిర్వహిస్తాను. అండ్ ఇప్పుడు మన యొక్క గొప్ప ఇది ఏంటంటే, సార్ ఒకటే చెప్తారు, నీకు ధ్యానం అనేది పరిచయం ఇవ్వబడింది. నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా? ధ్యానం చేసేదానికోసం కాదు, ధ్యాన ప్రచారం చేసేదానికి. ప్రతి ఒక్క ఆత్మ ఇంకొక ఆత్మ యొక్క విముక్తికి తోడ్పడాలి. అప్పుడే ఈ ఆత్మ పరమాత్మ స్వరూపం అవుతుంది. ఆత్మ పరమాత్మలో లేవని కాదండి, ఆత్మ పరమాత్మగా పరిణామం చెందుతుంది పరిణామ క్రమంలో. అంచేత మనం అందరికీ కూడా శాకాహారం ధ్యానం చెప్పాలి. మీరు ముఖ్యంగా మేము ర్యాలీలు తిరగలేము, ఇళ్ళు తిరగలేము అనుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్ అనేది వచ్చేసింది. మనకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి ఫోన్ చేసి రోజుకొకరికి శాకాహారం గొప్పతనం చెప్పండి చాలు. సార్ ఒకటే అంటారు, వాళ్ళు ధ్యానం చేయలేదురా, శాకాహారిగా మారితే చాలు అని. నేను కేవలం శాకాహార ఉద్యమం ఎక్కువగా చేసేవాడిని. మా గుడికి వచ్చాను, ఆమె వచ్చింది నా బిడ్డకి పెళ్లి కాలేదంటది, ఈమె వచ్చింది నా కొడుక్కి ఉద్యోగం కావాలంటుంది, ఈయన వస్తాడు నా కొడుకు ఫారెన్ పోవాలంటాడు. ఏం లేదండి, నేను మంత్రం చెప్పాను, మీరు ఒక 30 days ఒక కార్యక్రమం చేయాలి. ఏం చేయలేరు, మంత్రం చేస్తూ నాన్ మీద తింటే అది కృత్రిమం అవుతుంది, నాకు ఎఫెక్టివ్ కాల్లో చేయబడి 10 days చచ్చిపోతాను, నా మీద చెప్పుకునేవాడిని. మీరేం చేస్తారంటే చక్కగా
నాన్ వెజ్ తిండి మానేసేయండి, మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, వారిని వెళ్తారు, ఇబ్బంది ఏం లేదని చెప్తాను. వాళ్ళు అట్టే ఉంటారు. మధ్యలో మెల్లగా ధ్యానం యాడ్ చేస్తాను, వాళ్ళందరినీ శాకాహారులుగా మారుస్తాను. అట్లా అందరినీ ఊళ్ళోకి వచ్చే భక్తుల్ని ఆల్మోస్ట్ వాళ్ళందరినీ శాకాహారులుగానే మార్చాను, ధ్యానులుగా మార్చాను. నా అదృష్టం ఇంకోటి ఏంటంటే, సార్ కంటే ముందు నాకు రేవతి మేడం ఉన్నారు కదా, మన దాంట్లో బుక్స్ అవి రాశారు. గూడూరు రేవతి మేడం, విశాఖపట్నం రేవతి మేడం కాదు, వాళ్ళ అమ్మగారు జయమ్మ గారు అని చెప్పి, ఆమె మా మొట్టమొదటి గురువు. ఆమె మంచి దివ్యశక్తి సంపన్నురాలు. ఎంత శక్తి సంపన్నురాలంటే, ఈ పేపర్ తీసుకెళ్ళి బంగారం అంటే ఇది బంగారం అయిపోవాలి, ఒళ్ళినొప్పులు తాకినారంటే హీలింగ్ అయిపోవాలి. ఆమె నాకు మొట్టమొదటి గురువు. మా దేవాలయానికి ఆపోజిట్లోనే రేవతి మేడం ఉండేవాళ్ళు. రోజు ఆమె నాకు టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, మంచినీళ్ళు ఇచ్చి, కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి ఎంతో ఎనర్జీని ఇచ్చింది. తర్వాత ఎంతో జ్ఞానాన్ని పంచింది. ఆమె దేవల్లే నేను పత్రి సార్తో జర్నీ చేయగలిగాను. మనందరి అదృష్టం, జీసస్ ఉన్నప్పుడు మనం లేము, అల్లా ఉన్నప్పుడు మనం లేము, ఏ దేవుడిని చూడలే. పత్రి సార్ లాంటి నడిచే దైవాన్ని, గురువుని ఏకకాలంలో మనం చూసాము, ఆయనతో ఉన్నాం, ఆయన మనతో ఉన్నారు. అంతకన్నా స్వీట్ మెమరీ ఏం లేదు ఈ జన్మకి. మనమందరం కూడా అందరూ విముక్తాత్మలు కావాలి, అందరినీ విముక్తాత్మలు చేయాలి, అందరినీ శాకాహారులు చేయాలి, అందరినీ ధ్యానం చేయాలి. పెద్దలు ఎవరిని కూడా నేను పట్టించుకోలేదు. చంద్రశేఖర్ గారిని కానీ, రాంబాబు గారిని కానీ, లక్ష్మి గారిని కానీ, మన రాము సార్ని కానీ, ఆయన మాజటి శేషగిరిరావు గారిని కానీ, మా శంకరరావు గారిని కానీ, ఎవరిని నేను ఏం లేకుండా నేరుగా ప్రసంగం చేశాను, మన్నించండి. చాలా సంతోషం. మార్చి 13 ఉత్సవానికి నేను ఖచ్చితంగా వస్తాను. నా బర్త్డే ఇక్కడే జరుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రిజీ గారికి 3 సంవత్సరాల పాటు వడ్డిచ్చినటువంటి గొప్ప ఏమనాలి, సార్ నాకు ఇచ్చిన దివ్యమైన వరం అది. శంకర్రావు గారు ఒక పెద్ద యంత్రం చేశారు, సత్తుపల్లిలో బిగించారు. దానికి కూడా శ్రీరేఖర్ ఆరాధన చేసి, అభిషేకం చేసి, లలిత సహస్రం పారాయణం చేసి, నేను సదానందగిరి స్వామి, శంకర్రావు గారు సత్తుపల్లిలో బ్రహ్మాండమైన పిరమిడ్ని ప్రారంభోత్సవం చేశాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. రాంబాబు గారు రండి 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 రండి. ఒక గ్రేట్ మాస్టర్, వెల్కమ్ సార్. వీరు ఈ కార్యక్రమం కోసం అని చెప్పేసి గుంటూరు నుంచి గబగబా వచ్చారు. యాక్చువల్గా గుంటూరు మ్యారేజ్కి వెళ్ళాం. వాడు మ్యారేజ్ చూసుకొని అక్కడ అక్షంతలు వేసి వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వారు సందేశం తీసుకుంది. థ్యాంక్ యూ అండి. ముందుగా మనమందరం ఇక్కడ కలవటానికి ముఖ్య కారకుడైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, హాస్టల్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాది పెదనందిపాడు. మరి అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. శాకాహార ర్యాలీలు అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు. సారు ఫస్ట్ పెదనందిపాటులోనే శాకాహార ర్యాలీ స్టార్ట్ చేశారు. ఎవరికి తెలియదు. ఎట్లంటే పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు 2010లో. వచ్చి పిరమిడ్ ఓపెన్ చేయడానికి ఎంత టైం ఉంది అన్నాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి అన్నాం. సరే ఓకే, మరి తర్వాత మీటింగ్ ఎక్కడ పెడుతున్నారు అన్నారు. స్కూల్లో పెడుతున్నామండి, అక్కడికి ఇక్కడికి ఒక 4 ఫర్లాంగులు ఉంటుందండి అన్నాను. ఓపెన్ చేయగలే అన్నారు. మనం ఇట్లా కారులో వెళ్ళటం కాదయా, 2 బజార్లు కలిసి వచ్చేటట్లు మనం ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్దామని అన్నారు. అదే స్టార్టింగ్ అన్నమాట. గతంలో ఎక్కడ జరగలేదు. ఇక ఆ రోజు ఇక శాకాహారం కానీ, ఇప్పుడు ఎవరికి తోచిన నినాదాలు శాకాహారం గురించి వాళ్ళు ఇచ్చుకుంటా సార్తో పాటే, సార్ ఏది చెప్తే అదే, ఆయన నోట్లో నుంచి ఏదొస్తే అదే మంత్రం, అదే పరమార్థం కూడా. అట్లా నడుచుకుంటా అట్లా వెళ్ళినాక ఖచ్చితంగా 1 మంత్లో మళ్ళీ శాకాహార ర్యాలీ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ర్యాలీ పెదనందిపాడు నుంచి స్టార్ట్ అయింది. సార్ కూడా చెప్పేవారు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ర్యాలీ అని. అట్లనే మెగా ర్యాలీ కూడా మేమే నామకరణం చేసాం. మెగా ర్యాలీ అని 2014లోనే నామకరణం చేసాం, మెగా ర్యాలీ శాకాహార ర్యాలీ అని. ఈ కార్యక్రమాలు మరి మా పిరమిడ్ కూడా 16 వార్షికోత్సవాలు, ప్రతి వార్షికోత్సవం మాకు ఒక పండగే.
మా ఇంట్లో ఎలా ఉంటుందో పిరమిడ్లో వీర్రాఘవయ్య గారి పిరమిడ్, స్వర్గీయ వీర్రాఘవయ్య గారి పిరమిడ్, ఆ పిరమిడ్ వార్షికోత్సవానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు, ఒక పండగలాగానే ఉంటుంది. ఫస్ట్ 7 రోజులు సప్తాహాలు చేసాం, 7 సంవత్సరాలు. తర్వాత 3 days ఒక పండగే. మన ఇళ్లలో పండగ ఎట్లా చేస్తారో పిరమిడ్ వార్షికోత్సవం అంటే మాకు పెద్ద పండగ అన్నమాట. ఈ సంవత్సరం కూడా జూన్ 26 పిరమిడ్ 17వ వార్షికోత్సవం. అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడే చాలా అద్భుతంగా చేసుకుందాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాంబాబు గారు. రాము గారు వారి సందేశం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ, పెద్దలకి, చిన్నలకి, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను ఈ కాకుమాను నేను ఈ కాకుమాన్లో పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. అయితే నా కార్యక్రమాలన్నీ ఒక దారిగా పోతూ ఉన్నాయి. నేను నమ్ముకున్న దైవం నా వెన్నంటే వస్తూ నాకు ఏ కార్యక్రమం అనుకున్నా సరే ఈ కార్యక్రమం కావాలి అనుకుంది అంటూ ఏమీ లేదు. నేను ఉదయం లెగంగానే నా దైవాన్ని నేను నలుగురికి ఉపయోగపడాలి అని నేను కోరుకుంటాను. ఆ కార్యక్రమం తగ్గట్టే నాకు వస్తుంది. ఇప్పటికీ నేను 5 దేవస్థానాలకి, అన్నదాన సత్రాలకి ప్రెసిడెంట్గా ఉండమని గొడవ చేస్తే నేను వైస్ ప్రెసిడెంట్గా ఉంటాను అని చెప్పేసి కాకుండా ఒక సభ్యుడిగా ఉంటానని చెప్పేసి అని అడిగితే, కాదు మీరు ప్రెసిడెంట్గా ఉండాలండి అని చెప్పేసి వాళ్ళు కోరటంతో వైస్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నాను. కాళహస్తిలో ఫస్ట్ ప్రోగ్రాం, కాళహస్తి, తిరుపతి, షిరిడి, కాశీ, అరుణాచలం ఈ అన్ని 5 నిత్యాన్నదాన సత్రాలకి నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. నేను చేసిన కార్యక్రమానికి నిన్న నంది అవార్డు కూడా గ్రహీతను అయ్యాను. ప్లస్ ఇంకొక ఇన్విటేషన్, నన్ను ఈ ఆర్యవైశ్య అన్నదాన సత్రాలకి మొత్తానికి ప్రెసిడెంట్గా ఉండమని చెప్పేసి గొడవ చేస్తున్నారు. చేయలేక నా కార్యక్రమాలు దైవాన్ని కోరుకుంటున్నా. ఈరోజు రావాలని కూడా నాకు ఈరోజు లేదు ప్రోగ్రాం. నాకు అసలు ఈరోజు బయట ప్రోగ్రాం ఉండి కూడా డ్రైవర్ని పంపించి రాత్రే నేను కర్నూలు వెళ్ళి సిద్ధయ్య గారి మఠంలో అన్నదాన సత్రం కట్టాలని చెప్పేసి ప్రభుత్వం తిరిగి వచ్చాను. బ్రహ్మంగారి మఠం వెళ్ళి, బ్రహ్మంగారి మఠం నుంచి సిద్ధయ్య గారి మఠం వెళ్ళి, సిద్ధయ్య గారి మఠంలో మన అన్నదాన సత్రం అనేది నెలకొల్పాలి అని చెప్పేసి ఆ ప్లాన్తో గీసుకొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాత్రి 12:30కి గుంటూరు వచ్చాను. గుంటూరు నుంచి మళ్ళా వచ్చాను. ఈరోజు పొద్దున్నే కార్యక్రమానికి ఉంది. నాకు అసలు మా రాంబాబు గారు పంపించిన ఇన్విటేషన్ కూడా చూడలే, నా వల్ల కాదు ఆ టైము. ఈరోజు మీ కార్యక్రమానికి రావటం నేను చాలా అదృష్టవంతుని అని చెప్పేసి అనుకుంటున్నా. 5 నిమిషాల్లో నా దైవాన్ని అనుకుంటాను, ఆ దైవం నడిపిస్తుంది నన్ను. ఈ ఊరికి ప్రెసిడెంట్గా నేను ఆర్యవైశ్య సంఘానికి ప్రెసిడెంట్గా చేశాను, పత్తిపాటి నియోజకవర్గానికి ప్రెసిడెంట్గా చేశాను, మహాసభకి నెంబర్గా చేశాను అన్ని. అయితే ఈరోజు నాకు అంగవైకల్యం వచ్చినా కూడా దాన్ని అనుభవిస్తూ వస్తున్నా. నేను దైవాన్ని నమ్ముకున్నా. మీరు కూడా పొద్దున్నే నలుగురికి ఉపయోగపడాలి, నేను అన్ని కార్యక్రమాల్లో విజయవంతం కావాలి అని చెప్పేసి దండం పెట్టుకొని దైవాన్ని మీ గుండె మీద మీరు చేసుకొని నేను ఈ కార్యక్రమం చెయ్యాలి అని చెప్పేసి అనుకోకుండానే ఆ కార్యక్రమం జరుగుద్ది. అంతవరకు నేను గ్యారెంటీ ఇస్తా. నేను నమ్ముకున్న దైవం నేనే. ఏ దైవం అనేది పేరు ప్రతిష్ట ఇవన్నీ వద్దు, నా గుండెని నేనే నమ్ముకున్నా. నన్ను నడిపించే మార్గం మీరే అని చెప్పేసి అనుకొని బయలుదేరండి, మీకు అన్నీ శుభం జరుగుతుంది. ఇది నా ఇస్తున్న సందేశం. ఇంకా నేను ఉన్నంతవరకు దైవ కార్యక్రమాల్లోనే ఉంటా, అంతవరకు గ్యారంటీ. కాశీలో కూడా మా ఒక కార్యక్రమాలు పెట్టాం. 50 అన్నదాన సత్రాల్లో కూడా వృద్ధులకి ఉచితంగా సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాం. ప్లస్ ఎక్కడ ఉండలేమో అనుకునే వాళ్ళకి అక్కడ కాలనీలా గట్టించేసి మన వృద్ధాశ్రమం అని చెప్పేసి ఓపెన్ చేసాం. మన అప్పాపురం నుంచి రత్నాకరరావు గారిని కూడా పంపించాను. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 5గురు అక్కడే ఉన్నారు. అట్లాంటి 45 రూములు కట్టించేసేసి అక్కడే ఉండేటట్టు
కార్యక్రమాలు చేసాం. ఎంత అనేది వద్దు, దైవ కార్యక్రమాలకు రండి, దైవాన్ని నమ్ముకోండి, మీకు అన్నీ శుభం జరుగుతాయి. స్వస్తి. థ్యాంక్ యూ రాము గారు. మీ నుంచి మాది ఒక చిన్న చిరు కోరిక. మీరు ఇందాకే చెప్పారు నాది కాకుమాను అని చెప్పేసి. మరి మీరు దేశమంతా ఆధ్యాత్మిక చింతన, ఆహారాన్ని అందరికీ అన్నదానం చేయటం. ఎందుకంటే అన్నదానం అన్నిటికన్నా పుణ్యదానం. ఎందుకంటే మనకి భగవంతుడి గురించి తెలిసినా తెలియకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ముందు ఆకలి అనేది వస్తుంది. అందుకే ప్రతి జీవిగా పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఆకలి అనేది ఉంటుంది. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం కావాలి. మరి అన్నదానం కన్నా ఇంకా గొప్ప పుణ్యదానం ఏది లేదు. కాబట్టి మరి మానవుడు మహాత్ముడు అనిపించుకోవాలంటే అన్నదానమే చేయాలి. మరి పత్రిజీ కూడా లక్ష్యం కూడా అదే. పత్రిజీ యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరు ధ్యానానికి వచ్చినా రాకపోయినా మన దగ్గరికి వస్తే చాలు, వాళ్ళందరికీ ముందుగా మనం ధ్యానం చేసి వంట చేసి ఆ ఆహారాన్ని అందరికీ అందించాలి. ముందు ఆ జీవుడు శాంతిస్తే కానీ అప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు, ఆత్మజ్ఞానం గురించి ఆలోచిస్తాడు. అప్పుడు వాళ్ళకి ధ్యానం చెప్పండి. తర్వాత వాళ్ళలో ఆత్మకాంతి వచ్చిన తర్వాత నువ్వేదైతే చెప్పావో, ఏదైతే చేసావో వాళ్ళు కూడా అందరికీ చెప్పి చేస్తూ ఉంటారు అని చెప్పారు. కాబట్టి మనం కూడా ఆత్మలక్ష్మి పిరమిడ్ మరి తరపున ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని మనం నిర్వర్తించాలని చెప్పేసి మన గ్రామంలో పూనుకున్నాం. మీకు తెలిసిందే ఆ విషయం, మరొకసారి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జిల్లేళ్ళమూడి అమ్మ అన్న కూడా మనందరికీ తెలుసు. ఒక ఏకబంతిగా 1,00,000 మందికి అన్నదానం చేసినటువంటి గొప్ప మహనీయురాలు ఆవిడ. ఒకసారి గట్టిగా ఆవిడకి కృతజ్ఞత చెప్పుకుందాం. మరి మీరు దానిలో సంస్థ నెంబర్గా ఉన్నారు. అందరూ వచ్చి ఆవిడ దగ్గరికి వచ్చి మనందరూ తెలిసిందే, అమ్మా నువ్వు నీ దయ వల్ల మేము ఇంత గొప్పగా ఉన్నాం, ఇంత బాగున్నాం, మరి నీ పుట్టినరోజు సందర్భంగా మేము ఏదన్నా మీకు ఇవ్వాలి, ఏదన్నా చెప్పండి అంటే ఏం చేస్తారా, నాకు మీరేం చేస్తారా అంటే, ఎందుకంటే అమ్మకి మనం ఏం చేయలేం, నిజంగా మనకు కనిపించిన తల్లికే మనం ఏం చేయలేము, ఆ రుణం తీర్చుకోలేము. మరి ఆ జగన్మాత, సాక్షాత్ జగన్మాతే రాజరాజేశ్వరి అమ్మవారే మనకి జిల్లేళ్ళమూడి అమ్మవారిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడికి నాకు మీరేం చేయలేరురా అన్నా కానీ మన పసిపిల్లలం కదా, మనం అమాయకత్వంతో ఏదో అడుగుతాం తల్లికి నేనేదో చేస్తున్నానని. అప్పుడు ఆవిడ చెప్పిందంట, సరే నాకేం వద్దు కానీ 1,00,000 మందికి ఏకబంతిగా భోజనం పెట్టమని చెప్పేసి. ఒకసారి చప్పట్లు కొడదాం. మరి ఇలాంటి వాళ్ళందరూ పూనుకొని ఆ రోజు అక్కడ పెట్టారు. మరి ఆవిడ పేరుతో మన గ్రామంలో, మీరు పుట్టి పెరిగినటువంటి మన గ్రామంలో, మన ధ్యాన కేంద్రంలో, మన గ్రామంలో ప్రతి ఒక్కరూ ధ్యానులు కావాలి, ఆత్మజ్ఞానులు కావాలంటే మొట్టమొదటి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయాలి ప్రతిరోజు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆ వార్షికోత్సవం అప్పుడో లేకపోతే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మనం తీసుకెళ్ళి మనం అందరికీ అన్నదానం అయితే చేస్తూ ఉన్నాం. కానీ ఇది శాశ్వత అన్నదానం సెంటర్గా ఏర్పడాలంటే ఇక్కడ మనకు ఒక చక్కని భవనం కావాలి. ఆ అన్నదానం వంట చేసుకోవడానికి, ఆ సరుకులు పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి మనం వసతి అంటే భోజన వసతి కల్పించడానికి కావాల్సినటువంటి చక్కని నిర్మాణాన్ని చేసుకోవాలి. అలాగే నిత్యాన్నదానంగా దీన్ని చేయాలి. కాబట్టి దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అంటే మీ యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలి, మీ యొక్క సహకారాన్ని ఇవ్వాలి, మీ ద్వారా ధనాన్ని ఇవ్వాలి. మీరు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో అలాంటి ఏదైతే ఉందో మేము నేర్చుకోవాల్సింది మీ ద్వారా, మేము చేయాల్సింది మీ ద్వారా మాకు నేర్పిస్తూ మా చేత చేయిస్తూ మీరు దానికి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. అంతా దైవమేనండి. ఆ మాట చెప్పండి. అంతా దైవమే, నన్ను నడిపించేది దైవమే, మీ దగ్గరికి రప్పించుకునేది దైవమే. నన్ను ఏ రకంగా నడవమంటే ఆ రకంగా నడుస్తా. అంతవరకు నా ఓపిక ఉన్నంతవరకు, నా శక్తి ఉన్నంతవరకు నేను నడుస్తూనే ఉంటా మీ వెంటే. ఎప్పుడూ మీ బిడ్డగా తలంచండి, అంతే చాలు. రాత్రి వచ్చి కూడా కంటెమట నిద్ర లేకపోయినా కూడా పొద్దున్నే మీ పత్నీజీ గారే నన్ను రప్పించుకున్నారు. రా 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 అని చెప్పేసి అని పిలిచారు. ఆ పిలుపుతోనే నేను వచ్చా. 5 నిమిషాల ముందే లక్ష్మి గారికి తెలుసు నేను వస్తానో రానో కూడా ఇంట్లో కూడా తెలియదు. 5 నిమిషాల్లో పత్నీజీ గారు రమ్మన్నారు, వచ్చాను అంతే. ధన్యవాదాలు సార్. మాదొక ఇంకొక విన్నపం. ఈరోజు మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో అన్నదాతగా అంటే అక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంది. ఆ పిరమిడ్ నిర్మాణం ఒకవైపు, అక్కడికి వచ్చే వాళ్ళందరికీ నిత్యాన్నదానం ఒకవైపు జరుగుతూ ఉంది. అక్కడ పనిచేసే వాళ్ళకి, అక్కడ దర్శించడానికి వచ్చే వాళ్ళకి
ధ్యానం కోసం వచ్చే వాళ్ళందరికీ కూడా నిరంతరం అన్నదానం చేయాలని పత్రిసారి చెప్పడమే కాకుండా శేషగిరిరావు గారిని దానికి అధ్యక్షులుగా మరి ఎంపిక చేయడం జరిగింది. వారి ద్వారా మీకు ఉగాది ధ్యాన యజ్ఞానికి ఆహ్వాన పత్రిక అందిస్తారు శేషగిరిరావు గారు. వారు రాము గారికి మీ ద్వారా ఆహ్వాన పత్రిక అందించవలసింది కోరుతాం. ఏదో ఒక రోజు కార్యక్రమం పెట్టుకుంటా. 12వ తప్పనిసరిగా. తారీఖు 16 దాకా నాకు నిమిషం ఖాళీ లేదు. 12వ తారీఖు నా బర్త్డే, 13వ తారీఖు మన కాళహస్తిలో మన శంకుస్థాపన అన్నదాన సత్రానికి, 15వ తారీఖు విజయవాడ ప్రోగ్రాం. ఓకే, వారికి కంటిన్యూ ఒక రోజు అనేది నేను కేటాయించుకుంటాను. ఖచ్చితంగా 19వ తారీఖు లోపు ఒకరోజు మీరు చక్కగా అక్కడికి రావాలి, అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అట్లాగే మరి మన శేషగిరిరావు గారు చేసేటువంటి కార్యక్రమాలకు కూడా మీ యొక్క తోడ్పాటు అంతా కూడా కావాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు సార్. అది ఆహ్వాన పత్రిక. మీ ఒల్లూరమ్మ తల్లి ఎదురుగా ట్యాక్ అవతల మీ పిరమిడ్ జ్ఞానం ఉంది. ఆ సంస్థ తరఫున సైట్ ఇప్పించింది మాది. ఆ రోజు ఇంతవరకు వెళ్తాం కుదరలా. ఆ ప్లాట్లు వేసినప్పుడు ఆ ఎంటీగా మేము దైవానికి కొంత వదిలిపెట్టాలి, దాన్ని పిరమిడ్కి చేంజ్ చేసుకుంటా ఉన్నారు. సరే, ఓకే. ఈరోజు కూడా బెల్ట్ అయ్యి వాళ్ళు కార్యక్రమాన్ని రన్ చేసుకుంటున్నారు. ప్రతి కార్యక్రమం ఉన్నా కానీ నాకు అన్నీ చెప్పుకోవడానికి నా వల్ల కాదు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మరి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం ఉగాది సంబరాలకి మన ఆహ్వానించడానికి వచ్చినటువంటి శేషగిరిరావు గారు అందరినీ మరి వారి సందేశం తర్వాత ఆహ్వానం కూడా అందించవలసింది కోరుతాను. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్. అలాగే వేదికను అలంకరించిన మన శంకర్రావు గారికి, మరి పెద్దలందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శేషగిరిరావు అండి, మాది ఏలూరు. 2010వ సంవత్సరంలో నేను ధ్యానంలోకి వచ్చానండి. అప్పటి వరకు మరి పెద్దల ద్వారా భక్తి మార్గంలోనే ఉన్నాను. నాకు ఆ టైంలో సంతోషం మాత్రమే ఉండేదండి. అంటే టెంపరీ, వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, అలా జరిగేది. తర్వాత నేను నా మిస్సెస్ ఓసారి 2 వీలర్ మీద వెళుతూ ఉంటే శ్వాస మీద ధ్యాస అనే బోర్డు చూసాము. ఏంటి పదం కొత్తగా ఉంది అని స్కూటర్ పార్క్ చేసి లోపలికి వెళ్ళటం జరిగింది. లోపలికి వెళ్ళటం జరిగిందండి. అప్పుడు తటవర్తి వీర్రాఘవ గారి 3 డేస్ క్లాసులు జరుగుతున్నాయి 2010లో. ఇంకా లోపలికి వెళ్ళిన వాళ్ళం ఇంకా అలా అతుక్కుపోయాం అంతే. నేను ఏ డిప్రెషన్తో రాలేదు, ఏ అనారోగ్యంతో రాలేదండి. రావాల్సిన టైం వచ్చింది, వచ్చాను. సంతోషంలో ఉన్నవాడిని ఆనందంలోకి వెళ్ళిపోయాను. ప్రతి క్షణం ఆనందమే, రోజు పండగే నాకు. మరి వెంటనే పిరమిడ్ కట్టేయటం, కేర్ సెంటర్ పెట్టేయటం, క్లాసులు పెట్టేయటం, ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. పత్రికారు చెప్పిన దాంట్లో బాగా నచ్చిన పాయింట్లు చాలా ఉన్నాయండి. దానిలో ఒకటి మాత్రం చెప్తాను. పంచితే పంచి పడుతుంది అని చెప్పారు సార్. మరి ఆ రోజుల్లో నాకు 2010లో మాది క్లాత్ షాప్ అండి, ఒక్క షాప్ మాత్రమే ఉండేది. అలాంటిది ఇవాళ 15 షాపులు అయినాయండి. అప్పుడు ఒక 50 మంది లోపు ఉండేవారు స్టాఫ్, ఇవాళ 500 మంది పైన వర్క్ చేయటం జరుగుతుంది. తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మేము ప్రతి ఆదివారం కూడా శాకాహార ర్యాలీలు చేస్తామండి. ప్రతి ఆదివారం ఏదో ఊళ్ళో లేకపోతే మిగతా బ్యాచ్ చేసుకుంటారు. కంటిన్యూగా నేను ఏలూరులో ఉంటే కనుక నేను తప్పనిసరిగా అటెండ్ అవుతాను. ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి, అమ్మ కాయగూరలు భోజనం చేయండి, ఏ జీవిని చంపొద్దు, ధ్యానం చేయండి అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తానే ఉన్నాను. తర్వాత మా షాప్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదోటి ధ్యానం పేపర్ కంపల్సరీ ఇస్తాను.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ధ్యాన జగత్ బుక్స్ ప్రతి నెల ఒక 100 వస్తాయి మాకు. అవన్నీ కూడా ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ కూడా నేను ఇస్తాను అన్నమాట. కొంతమంది చదవలేమండి, ఎవరు లేరండి అంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ బుక్ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి నేనేం చేస్తానంటే ఆ మాట అడిగి, మరి అవసరమైతే ధ్యానం వాళ్ళు నేర్చుకుంటాను, ఒక అరగంట ఉంటాం సార్ అంటే నేను వ్యాపారాన్ని కూడా ఇంకోళ్ళకి అప్పచెప్పేసి నేను వాళ్ళని తీసుకెళ్ళి ధ్యానం నేర్పించి పంపిస్తాను. తర్వాత మా స్టాఫ్ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి వారంలో ఒక్కసారి తొందరగా మనం ఎర్లీగా అరేంజ్మెంట్ చేసుకొని ధ్యానం చేసి పంపిస్తాం. మరి ఇదివరకు ఎన్నో అలవాట్లున్న స్టాఫ్ కూడా చక్కగా అద్భుతంగా ధ్యానం చేసిన తర్వాత ప్రతి రూపాయి ఇంటికి వెళ్తూ ఉందండి. ఇదివరకు వేరే విధంగా వెళ్ళేది, ఆ విధంగా వెళ్తుందన్నమాట. తర్వాత వశిష్ఠ గౌతమి గురించి చెప్తాను. వశిష్ఠ గౌతమిలో ఇప్పుడు అది తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి. ఏమండి చెప్తానండి. ఏమండి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఎంతమంది వచ్చారండి? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఓ 3-4 రాలా. అది యొక్క దివ్యానుభూతి చెప్తా నేను. మరందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా బయలుదేరి రావాలని నేను స్వయంగా ఆహ్వానించడానికి మీ వద్దకు వచ్చాను. మన శంకర్రావు గారి ద్వారా నేను రావటం జరిగింది. వశిష్ఠ గౌతమి విశిష్టత చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరందరూ వశిష్ఠ గౌతమి రావాలంటే ట్రైన్లో అయితే రాజమండ్రి దిగి అరగంట ప్రయాణం, బస్సులో అయితే రావులపాలెం దిగి అరగంట ప్రయాణం. 4-3 ఉంటే కనుక డైరెక్ట్గా పిరమిడ్ దగ్గరికి ఆటో మాట్లాడుకుని వచ్చేయచ్చు. బస్సులో వచ్చేటైతే మనకి ఈ పిరమిడ్లోకి ఆటోలు కంటిన్యూ ఉంటాయండి. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఫ్రీ ఆటోలు మేము అరేంజ్ చేస్తాం అన్నమాట. ఎవరు ఇబ్బంది పడాల్సిన పని ఏంటో ఏం లేదు. మరి ఉగాది వేడుకలు ఆ 10 రోజులు కూడా మేము 7 రోజులు జరుగుతాయండి. 13 నుంచి 19వ తారీఖు మధ్యాహ్నం వరకు, అంటే ఉగాది రోజు మధ్యాహ్నం వరకు జరుగుతాయి. అక్కడ గోదావరిలో నదిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, షడ్రుచుల భోజనాలు, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనం టిఫిను 2. తర్వాత ఆ పిరమిడ్లో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే పిరమిడ్ కిందే అద్భుతంగా ఒక 600 మంది కూర్చునే మీటింగ్ హాల్ ఉందండి. ఒక 600 మంది లేడీస్కి జెంట్స్కి సపరేట్గా మనకి రూమ్స్ కాదు సార్, డార్మెటరీస్. ఇంకా రూమ్స్ ఇంకా టైం పడుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం 8 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అది బాత్రూమ్ ఫెసిలిటీ ఉంటుందండి. అందులో ఇప్పుడు చలి వెళ్ళిపోయింది కాబట్టి నిజంగా కొన్ని వేల మంది ఆ పిరమిడ్ మీద చక్కగా ఓపెన్లో పడుకోవచ్చు. మనం ఎక్కడికో వెళ్ళిపోతామండి. ఒకవైపు ఏమో గోదావరి నది, ఒకవైపు పిరమిడ్, ఒకవైపు పంట పొలాలు. ఇది మాటలతో చెప్పేది కాదండి. పత్రి సార్ ఏమన్నారంటే ఇది ఒక తాజ్మహల్ పిరమిడ్ నాయన, రాబోయే రోజుల్లో ఇక్కడ ధ్యానం చేయాలంటే 1 నెల రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పడం జరిగిందండి. ఇది ఒక 40 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఇప్పటికి 15 కోట్లు పైన అయింది వర్క్. కప్పు అది అయిపోయింది, లోపల ఫెసిలిటీస్ అయిపోయినాయి. మరి నెక్స్ట్ 2027 గోదావరి పుష్కరాలండి. అప్పటికి కనీసం రూమ్స్ కట్టేద్దామనే ప్రపోజల్లో ఉన్నాం. లక్షలాది మంది వస్తారు. అప్పుడు కొంతమందికైనా విఐపీస్కి వాళ్ళకి మనం చెయ్యాలి అని చుట్టుపక్కల అవి కూడా మేము చేయటం జరుగుతుందండి. రేపు ఉగాది వేడుకలకు వచ్చే వాళ్ళకు కూడా రాజమండ్రిలో పరిసర ప్రాంతాల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు చేస్తాము. మన డార్మెటరీస్లో ఉండొచ్చు, తర్వాత పిరమిడ్ దగ్గర ఉండొచ్చు అండి. పిరమిడ్ పైన ప్రస్తుత పరిస్థితిని బట్టి 5,000 మంది ధ్యానం చేయొచ్చండి. రేపు అది పూర్తి అయితే 10,000 మంది ఏకదాటిగా ధ్యానం చేసే లేదు. ఆసియా ఖండంలోనే పెద్ద పిరమిడ్ 220x220. పత్రిసారు ఎన్నిసార్లు చెప్పారో నిజంగా. తర్వాత మరి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారండి. నాది పశ్చిమ గోదావరి. నన్ను తీసుకెళ్ళి అన్నదానానికి చైర్మన్గా చేయటం నా మహద్భాగ్యంగా భావించి సరే సార్ అన్నానండి. నా తుది శ్వాస వరకు కూడా సారప్ చెప్పిన బాధ్యత చేస్తానని అందరికీ నేను చెప్పడం జరుగుతోందండి. నేను మామూలుగా సార్ని ఏమన్నానంటే చాలా ఆనందంలో,
సార్ నాకు వ్యాపారాలు తగ్గించేసుకుని దీనిలోకి వచ్చేయాలని ఉంటే నాన్న మధ్య మార్గంలో ఉండాలి, నువ్వంతా జాన్లోకి వచ్చేస్తాను అంటే డొనేషన్లు ఎవరిస్తారు, తప్పకుండా నువ్వు ఉండాల్సిందే అని అన్నారు. ఎందుకంటే పాట్నాలో నుంచి ఒకసారి ఫోన్ చేశారండి. పాట్నా నుంచి ఫోన్ చేసి కర్తాల్లో ఒకరోజు అన్నదానానికి నువ్వు ఇవ్వాలయ్యా అన్నారు. సార్ ఏం చెప్తే అది ఓకే, ఏదైనా సరే దూకే అంటే దూకే అంతే. సరే ఓకే సార్ అని వేసాను. తర్వాత కర్తాల్లో వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఆ రోజు ఒక రోజుకి 5 లక్షలు వద్దండి అన్నారు ఆ రోజుల్లో. సరే వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేశాను. సారు చక్కగా పర్సనల్గా ఫోన్ చేస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమాన్ని అందుకే అప్పచెప్పారేమో నేను అనుకుంటున్నాను. నా గురించి నాకు తెలియదు కానీ ఎదుటివాడి గురించి ప్రత్యేకంగా పత్రిసారికి తెలుసండి. ఎవరు దేనికి సమర్థులో వారికి తెలుసు కాబట్టి నియమించారు అని అనుకున్నాను అన్నమాట. మరి యాక్చువల్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నీ కంటిన్యూ చేస్తున్నానండి. మరి ఉగాది వేడుకలకు 13 నుంచి 19 వరకు సకుటుంబ సపరివారంగా మీరందరూ బయలుదేరి రావాలి. ఎన్నో పనులు ఉంటాయి కాదని అంటలా, కనీసం ఒక రోజు నుంచి 7 రోజుల వరకు ఉండే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ కుదరకపోతే మరి మధ్యలో తప్పదు కదా, పిల్లల పరీక్షలు ఉంటాయి, ఇవి ఉంటాయి. అందుకని తప్పనిసరిగా మీరందరూ విజిట్ చేయాలి. నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి వశిష్ఠ గౌతమి ఎంతమంది చూశారంటే అందరూ హ్యాండ్ రైజ్ చేసి ఉండాలి. అలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అది మాటలతో చెప్పలేమండి. ఇప్పుడు కొన్ని పిరమిడ్లు ఏమైందంటే, ఇప్పుడు సపోజ్ కత్తాళ్ళు ఉంది, అక్కడక్కడక్కడ ఉంటాయి. ఇది ఏంటంటే ఒకే దానిలో ఉంది. మరి గౌరవనీయులైన వెలగపూడి లక్ష్మణరావు గారే ఆయన సారథ్యంలోనే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ప్రతి 4 రోజులకి 5 రోజులకి మేము అంతా కలుస్తూనే ఉంటాం. మరి సారు నిజంగా బ్రెయిన్లో నిజంగా ఎంత విజిలెన్స్ ఉందో, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చక్కగా అన్నీ మాకు చెప్తూ ఉంటారండి. మరి గుంటూరు జిల్లా వచ్చేప్పుడు లక్ష్మణరావు గారిని అడిగి నా వీరి శంకర్రావు గారి ద్వారా వెళ్ళండి, మరి నాకు కొత్త కదండి టైం వేస్ట్ అయిపోద్దని అడిగాను. అడిగితే బంగారు చాలా బిజీలో ఉన్నా నేను, పలానా శంకర్రావు దగ్గరికి వెళ్తే వారన్నీ తిప్పుతారు అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో నేను ఇక్కడికి రావడం జరిగిందండి. నిన్న ఎన్టీఆర్ జిల్లా అయింది, మొన్న కృష్ణా జిల్లా అయింది, మొన్న విజయవాడలో క్లాసులు అయినాయి. అలా 1 by 1 చూసుకుంటూ వస్తున్నాను. మరి అక్కడ వశిష్ఠుల వారు గౌతమ మహర్షి తపస్సు చేసిన స్థలం అండి. దాని విశిష్టత చెప్తున్నాను. వశిష్ఠ గౌతమని ఎందుకు పేరు పెట్టారంటే, వశిష్ఠుల వారు గౌతమ మహర్షి తపస్సు చేసిన స్థలం. అక్కడ గోదావరి నది 2 పాయలుగా విడిపోతుందండి. ఒకటి గౌతమి నది, ఒకటి వశిష్ఠమి నది. అందువలన ఎక్కడ వాటర్ ఉన్నా లేకపోయినా మన పిరమిడ్ దగ్గర మాత్రం ఎప్పుడు వాటర్ ఉంటుందండి. మీరందరూ కూడా మరి గోదావరిలో స్నానం చేసి పిరమిడ్లో ధ్యానం చేసి చక్కని మా యొక్క ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాను. మరి ఏది చేయాలన్నా మీ అందరికీ తెలుసు. పత్రికారు అనేవారు, నానా ఇంత పెద్ద యజ్ఞాలు చేయాలంటే ఒకళ్ళిద్దరు చేసినా సరిపోతుంది, కానీ అందరి హస్తాలు కలవాలి, ఇది అండర్లైన్ చేసుకో, ప్రతి వాళ్ళ హస్తం కలవాలి. అందుకే మీరు యజ్ఞాలు చేసేటప్పుడు ప్రతి చోటకి వెళ్ళి ముందు ఆయన ఏమన్నారంటే, ముందు అడుక్కోవటం నేర్పారండి, అన్నం ఎలా తినాలో నేర్పారు, ప్రేమతత్వాన్ని నేర్పారు. ఇవన్నీ నేర్చుకున్నాం ఆయన ద్వారా. మరి ఆ విధంగా నేను ఆ కార్యక్రమంలో నేను వచ్చానండి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మేము ఇక్కడ మరి డొనేషన్ బుక్స్ అవి ఇవ్వటం జరుగుతుంది. మీ యొక్క ఫ్రెండ్స్కి, నైబర్స్కి, చుట్టాలకి అందరికీ కూడా యోగులకు అన్నదానం అని చెప్పి వాళ్ళకి తోచింది ఇవ్వమని చెప్పండి. మనం ఏమీ దీనిలో అందరి హస్తాలు అన్నాను కాబట్టి మనం ఇంతని లేదండి. 100 ఇచ్చినా థ్యాంక్ యూ, 500 ఇచ్చినా థ్యాంక్ యూ, 1,00,000 ఇచ్చినా థ్యాంక్ యూ, 500 ఇచ్చినా థ్యాంక్ యూ, అసలు ఏమీ ఇవ్వలేను నాయన థ్యాంక్ యూ. అర్థమైందండి? ఆ విధంగా నిన్న ఇక్కడ మేడం నిన్న ఏ ఊరు నాన్న నందిగామలో ఇలాగే వెళ్ళటం జరిగింది. అక్కడ మేడం గారు ఏం చేశారంటే, అన్నదానానికి నాది 1,00,000 రూపాయలు నాయన అని అనౌన్స్ చేసి రేపేళ్ళుండా పంపిస్తా అన్నారు. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇంత అని కాదండి, మన అందరి హస్తాలు కలవాలి. ఇప్పుడు మీరున్నారు, తలో బుక్కు తీసుకుంటారు, తలో బుక్కు తీసుకుని చుట్టాలు, మరి ఫ్రెండ్స్, ఇంటి దగ్గర వాళ్ళని
మీకు యోగులకు అన్నదానం అంటే సామాన్య విషయం కాదు. యోగులు అంటే ధ్యానం చేసేవాళ్ళకి అన్నదానం. అర్థమైందండి? మరి ఈ విధంగా మీరందరూ కలెక్ట్ చేసి మీరు వచ్చేటప్పుడు ఆ బుక్కును అమౌంట్ అక్కడ ఇచ్చే పట్టుదలకి చెప్తున్నానండి నేను. మీరు ఆ బుక్కును వచ్చిన అమౌంట్ ఒక 5 రసీదులే కట్టేయని అంతవరకే. మనం పాజిటివ్గా ఆలోచించాలండి. నా దగ్గర ఒక బుక్ పూర్తి అయిపోయి రెండో బుక్ కూడా వెళ్ళాలి అనే పొజిషన్లో ఉండాలి. ప్రతిరోజు 1 గంట టైం తీసుకోండి. నేను ఇప్పుడు ఏలూరులో అలాగే చేస్తున్నానండి. ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రతిరోజు కూడా పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీకు తోచింది చేయండి అని నేను చెప్పడం జరుగుద్ది. మేము జోలు కూడా పడుతున్నామండి. మన కొత్త వేలేరు అన్న చోట హనుమాన్ జంక్షన్ దగ్గర అక్కడ ఆయన పిరమిడ్ వార్షికోత్సవం జరిగిందండి, రెండవ సంవత్సరం. అక్కడ కూడా ఏమైందంటే మా మేడం గారు జోలు పట్టడం జరిగిందండి. జోలు పట్టడం ద్వారా వస్తుంది, రసీదు బుక్లు ఇవ్వటం ద్వారా వస్తుంది. మీరు ఎవరైనా ఇక్కడ రసీదు బుక్లో ఇస్తాను అంటే కనుక రసీదు రాసి మీకు ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి పంచితే పెంచబడుతుంది అన్న దానికి మీరు ఎప్పుడైతే ఇస్తారో 10 రెట్లు మనకు తిరిగి వస్తుందండి. అది నేను చాలా నేను ప్రతి పిరమిడ్కి ఎక్కడ కడుతున్నా సరే నా వంతు సహాయం నేను చేస్తూ ఉంటాను. కుడి చేతి చేసింది ఎడమ చేతి కూడా తెలియకుండా, అది ఇందాక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పానండి పత్రిసారు కాబట్టి. మిగతా చోటంతా కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకుండానే చేయటం జరుగుతుందండి. మరి మీరు అందరూ ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత ఆ బుక్స్ తీసుకొని అప్పుడు మనం చూద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చి మరి శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ తరపున అందరినీ ఆహ్వానించి మమ్మల్ని అక్కడికి ఆహ్వానించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క పిరమిడ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులైనటువంటి నల్లమోతు శ్రీనివాసరావు గారు మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీనివాసరావు గారు బయటికి వెళ్ళారా? ఇందాకున్నారు ఎప్పుడు? ఓకే అండి. ఇంకా 1:10 అయిందండి. ఒక 10 నిమిషాలు ముగిద్దామా? 10 నిమిషాలు ముగిద్దామా? ఓకే. ఓకే. ఓకే అండి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ బ్రోచరు రిలీజ్ చేసి అందరికి కూడా మరి ఈ జ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని ఇంటింటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రాంబాబు గారి కుటుంబ సభ్యులు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే పత్రిజీ నుంచి పత్రిజీ 2 పనులు చెప్పారు మనకి. ఒకటి అన్నదానం చేయాలి, 2 జ్ఞానదానం చేయాలి. అవును కదా? ఏం చేయాలి? 1 అన్నదానం చేయాలి, 2 జ్ఞానదానం చేయాలి. ఎందుకు చెప్పారు ఆ 2 మనం ఒకసారి తెలుసుకుందాం. మనము అంటే 3, మనం అంటే 3, 1 శరీరము, 2 మనస్సు, 3 చైతన్యము, ఆత్మ. అందరికి శరీరం ఉందా లేదా? ఉంది కదా? ఉందా లేదా? మనస్సు, ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం, లేకపోతే అక్కడ ఉన్నాం, ఇంకెక్కడో ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనము దేహము, మనస్సు, ఆత్మ. ఈ దేహానికి మొట్టమొదట ఈ దేహాన్ని కాపాడుకోవాలంటే దానికి ఏమి ఇవ్వాలి? జీవశక్తి ఇవ్వాలి. జీవశక్తి కావాలంటే జీవంతో కూడినటువంటి ఆహారాన్ని అందించాలి, జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని అందించాలి. మరి జీవం లేని ఆహారం ఇస్తే ఈ జీవితం పోతుంది. అందుకే మనం పత్రిసారి చెప్పింది శాకాహారం అని చెప్తుంటే చాలామంది ప్లేట్లో ఆహారం దేవుందిలేండి, మన మనసు బుద్ధి మంచిది కావాలి, మనసు మంచిది కావాలి. ఆహారం మారినంత మాత్రాన వ్యవహారం మారుతుందా అంటే ఆహారం మారినంత మాత్రాన వ్యవహారం మారదా దానికి సంబంధం లేదు. కానీ నువ్వు ఏదైతే ఆహారం తీసుకుంటున్నావో అది జీవము కలిగిందై ఉండాలి.
ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉంటే తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే బాగుంటుందా? ఏం చూస్తాం, మామిడి పండు ఉందనుకో, ఆ చెట్టుకి కాస్తా ఉంది, లేకపోతే జాంకాయ చెట్టుకు ఉంది, మనకేమనిపిస్తుంది అక్కడ చూడంగానే? అది తెంపుకొని తినాలనిపిస్తుంది. మన చెట్టా కాదని కాదు, అవునా కాదా? ఆ కాయ తెంచుకొని తినాలనిపించింది. అట్లాగే ఎక్కడికైనా వెళ్ళాం, కూరగాయలు పండిస్తా ఉన్నాను అనుకోండి, తాజా వంకాయలు ఆ చెట్టుకున్నాయి అనుకోండి, మనకేమనిపిస్తుంది? అవి తినాలనిపిస్తుంది కదా. వంకాయలు ఇస్తే బాగుండు, కూర వండుకుంటే బాగుండు. ఎక్కడన్నా ఆకుకూరలు పండించారనుకోండి, ఆడికి వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది? భలే ఉన్నాయి, అవి తుంచుకోవాలి అనిపిస్తుందా లేదా? ఎందుకు? అది ఆ జీవంతో తాజాగా ఉన్నాయి. ఒకవేళ మార్కెట్లో కూరగాయలకి వెళ్ళినా మనం ఏం చూస్తాం? తాజాదనం చూస్తాం. తాజాదనంలో ఏముంటుంది? జీవం ఉంటుంది, ఆ ఫ్రెష్నెస్. మరి మాంసాహారంలో ఆ ఫ్రెష్నెస్ ఉంటుందా? ఆల్రెడీ చంపేసి ఆ జీవం తీసేసిన తర్వాతే అది మన దగ్గరికి తీసుకొచ్చి అది మళ్ళీ మనం 1-2 గంటలు ఉంచుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం భుజిస్తా ఉన్నాం. కాబట్టి అంటే జీవం లేని ఆహారం తీసుకుంటే నీ జీవితము నిర్జీవం అవుతుంది అని చెప్పటమే శాకాహారం యొక్క ప్రత్యేకత. ముందు మనకి ఎందుకు చెప్తున్నా అంటే ఈ రకంగా ఆలోచించాలి. అవి మనుషులకే దిక్కు లేదు, కోడి గురించి మేక గురించి ఏడ ఆలోచిస్తూ అంటారు. అరే బాబు నేను చెప్తాను, అరే బాబు నువ్వు కోడి గురించి మేక గురించి ఆలోచించొద్దురా, నీ గురించి నువ్వు ఆలోచించు. జీవంతో తిన్న ఆహారం ఉంటే జీవితం బాగుంటుంది, జీవం లేని ఆహారం తింటే జీవితం నిర్జీవం అవుతుంది. కాబట్టి నీకోసం నువ్వు మాను, ఆ కోడి మేక సంగతి తర్వాత చూద్దాం. ఎస్ ఆర్ నో? ఈ రకంగా చెప్పాలి మనము. కాబట్టి ఆహారంలో జీవం ఉండాలి, ప్లస్ ఆ సమయానికి ఆకలి అయినప్పుడు ఆహారం ఇవ్వాలి. ఆహారం ఇవ్వాలంటే మనం అందుకే అన్నదానం చేస్తే మనకేమవుతుంది? ఆ పూటకి జీవితం వాడు నిలబెట్టగలిగితే వాడి తర్వాత ఇంకా ముందుకి అతను ఎంతో సాధించుకోవచ్చు. అంటే ముందు జీవం ఉండాలి, జీవితం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు, ప్రాణం ఉంటేనే ఏదైనా చేయొచ్చు. ప్రాణాన్ని నిలుపుకోవాలి. ప్రాణం నిలిపితే నీకు ధ్యానం చేస్తావా, జ్ఞానం చేస్తావా, ధర్మం చేస్తావా, పుణ్యం చేస్తావా, భోగాన్ని అనుభవిస్తావా, రోగాన్ని అనుభవిస్తావా, అవన్నీ సెకండరీ. ముందు ఈ దేహము నిలబడాలి. ఈ దేహం ఉంటేనే జీవితం ఉంది, జీవితం ఉంటేనే మిగతా అనుభవాలన్నీ ఉన్నాయి. కాబట్టి ముందు అన్నదానం అనేది పుణ్యము అని చెప్పారు పెద్దలు. ఒకసారి వారందరికీ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. కాబట్టి దేహానికి ఏం కావాలంటే జీవాన్ని ఇచ్చినటువంటి, జీవంతో నిండినటువంటి ఆహారాన్ని ఇవ్వటము మాత్రమే మనం చేయాలి. దీనికి ఎంతకన్నా చేయాల్సిన అవసరం ఏం లేదు. అది ఇంకేం అడగదు. నువ్వు తినాల్సింది తిని, రెస్ట్ ఇవ్వాల్సింది ఇచ్చి, దానికి చేయాల్సింది చేస్తే చాలు, దానికి పాడవలసిన అవసరమే ఉండదు. మనం సరికాని ఆహారం తీసుకుంటూ, సరికాని ఆలోచన చేస్తూ, సరికాని వ్యవహారం చేస్తాం వలన శరీరం పాడవుతుంది తప్ప, లేకపోతే ఈ శరీరానికి మరణము లేదు, రుగ్మత లేదు, దీనికి చావు లేదు. ఎందుకంటే దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. ఈ దేహం అనేదే దేవాలయము, సాక్షాత్ భగవంతుడు కొలువైనది. ఇందాక శర్మ గారు చెప్పారు, సార్ కూడా చెప్పారు, నేను ఎక్కడో వెతకిన దేవుణ్ణి, ఏ దేవుడో నేను పేరు చెప్పను, కానీ నా హృదయం మీద చేయి పెట్టుకొని నన్ను నేను అనుకుంటా, ఈరోజు నాకు ఏ పని నిర్దేశిస్తారో దాన్ని నేను చేస్తాను, నాకు ఎదుటి వారికి ఆనందం కలిగించే పనిని నాకు ఇవ్వు అని చెప్పేసి గుండెల మీద చేసుకొని కోరుకున్నారు. ఎందుకంటే ఎక్కడుంటుంది మనకి? హృదయంలో. సమస్త ప్రాణుల హృదయాల్లోనూ బొట్టిన వేలంత జ్యోతిస్వరూపముగా వెలుగొందుతూ ఉన్నానని చెప్పాడు భగవానుడు. కాబట్టి ఎక్కడున్నాడయ్యా భగవంతుడు అంటే నీ హృదయ స్థానంలోనే ఉన్నాడు. అత్యంత సామీప్యంగా ఈ సృష్టిలో అందరికన్నా అత్యంత సామీప్యంగా ఎవరున్నారంటే భగవంతుడు మాత్రమే ఉన్నాడు. గుర్తుంచుకోండి, ఆయనకన్నా దగ్గరికి ఈ సృష్టిలో ఎవరు లేరు. భార్య లేరు, పిల్లలు లేరు, భర్త లేరు, ఎవరు లేరు. నీకు అత్యంత సామీప్యంగా భగవంతుడే ఉన్నాడు. ఆయన నీ లోపల ఆ గుడిలో ఉండాలి అంటే ఆ గుడిని పవిత్రంగా చూసుకోవాలి. ఆ గుడి కూలిపోకుండా ఉండాలి. ఆ గోపురం ఉండాలి కదా, గుడిలో దేవుడు ఉండాలంటే గోపురం ఉండాలి కదా. ఈ దేహమే దేవాలయం. ఈ గుడి గోపురాన్ని మనం చక్కగా పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని అందిస్తూ సమయానికి దానికి ఆహారాన్ని అందించి ముందు దాన్ని నిలబెడితే దాని ద్వారా ఏం పొందటానికి ఈ భూమి మీదకి వచ్చారో అవన్నీ పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నదానం చేయాలి, సరైన ఆహారం మాత్రమే తీసుకోండి అని అందరికీ చెప్పాలి. అది మరి జీవంతో కూడినటువంటి ఆహారమై ఉండాలి. అంతే, ఇంతకన్నా నేర్చుకోవాల్సింది ఏం లేదు దేహం గురించి. రెండోది ఏంటి? ఆత్మ. ఈ ఆత్మ అనేది అది దానికి మనం ఏం చేయాల్సిన అవసరం
లేదు. అది ఎందుకంటే అది ఒకప్పుడు ఉంది కాదు, ఇంకొకప్పుడు పోయేది కాదు. కత్తితో నరకబడదు, అగ్నిలో కాల్చబడదు, నీటిలో తడపబడదు. అది ఒకప్పుడు ఉండేది కాదు, ఒకప్పుడు పోయేది కాదు. అది ఎల్లడేలా ఎప్పుడు ఉంది. ఈ శరీరం అనే దానిలోకి వస్తుంది, ఈ శరీరం ద్వారా కొన్ని అనుభవాలు పొందుతుంది, మరలా ఇంకో శరీరంలోకి ఇంకో లోకంలోకి వెళ్ళి తన పని తను చేసుకుంటా ఉంది. కాబట్టి ఆత్మకి మనం చేయాల్సింది ఏమీ లేదు. ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. గుర్తుంచుకోండి, మనం ఆత్మకి ఏం చేయట్లా. ఆత్మ నా లోపలే ఉంది, నన్ను నడిపిస్తూ ఉంది, ఆయన ఆజ్ఞానుసారమే నా జీవితాన్ని నడుస్తూ ఉంది. కాబట్టి ఆయన ఏ ఆజ్ఞ ఇస్తున్నాడో నేను వినాలి, ఆయన ఆజ్ఞను నేను శిరసావహించాలి. భగవంతుడు ఏ చేస్తే దాన్ని నేను విని దాన్ని ఆచరించాలి. అంటే విని ఆచరించాలంటే అడ్డుగా ఉన్నటువంటి తెర, ఆ తెర ఏమంటాడంటే తెర తీయగా రాదా రామ అంటే, రామ అంటే ఆత్మారాముడు. ఆత్మారాముడికి మనకి మన జీవితానికి మధ్యలో మనస్సు అనే తెర అడ్డుగా ఉంది. ఆ మనస్సు అనే తెర తీయటానికి చేసే సాధనే ధ్యానం. ఆ తెర తీయాలి. తెర తీయకపోతే ఇప్పుడు ఇందాక కళ్యాణం కాడికి వెళ్ళాం, మార్నింగ్ ఇక్కడ కళ్యాణం జరిగింది. మరి పెళ్ళికొడుకు మధ్య పెళ్ళికూతురు మధ్యలో తెరగట్టారు, అవునా కాదా? ఇప్పుడు ఆ తెర తీస్తే దంపతులు అవుతారా? తెర తీయకపోతే దంపతులు అవుతారా? తెర తీస్తే దంపతులు అవుతారు, ఆ యొక్క ఆనందానుభూతులు పొందుతారు. తెర ఉంటే లేదు. ఎట్లయితే మనకి మన యొక్క జీవితానికి మన యొక్క భగవంతుడికి అడ్డుగా ఏదైతే మనస్సు ఉంది, ఆ మనస్సు అనే దాన్ని ఆ తెరని తొలగించడానికి చేసేటువంటి సాధనే శ్వాస మీద ధ్యాస. మరి ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటం మనకు తెలిసింది. కానీ మన సంసారంలో ఉన్నాము, ప్రపంచంలో ఉన్నాము. మరి పిల్లల గురించి చూసుకోవాలి, ఇల్లు గురించి చూసుకోవాలి, ఒళ్ళు గురించి చూసుకోవాలి, భర్త గురించి చూసుకోవాలి, సమాజం గురించి చూసుకోవాలి. సమాజంలో గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఏదో ఒక వృత్తి చేసి రూపాయి సంపాదించుకోవాలి. ఇన్ని పనుల మధ్య ఉంటూ కూడా మళ్ళీ మన ఆ తెర అడ్డుగా ఏదైతే ఉందో ఆ తెర లోపల ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకొని ఆ భగవంతుడి శక్తితోనే మనం ఇవన్నీ చెయ్యాలి. కాబట్టి ఇవన్నీ చెయ్యాలంటే ఈ యొక్క ప్రపంచంలో నీ సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని పొందాలంటే నీ ఇంట్లో నీకు ధ్యానం కుదరదు. ఎందుకంటే ఇంట్లో ధ్యానం చేద్దాం అనుకుంటాం. నేను పొద్దున్నే 3 గంటలు వేసి ధ్యానం చేద్దాం అనుకుంటా. ఏమంటారంటే ఇంత పొద్దున్నే మా ఆవిడే అనేది, ఇంత పొద్దున్నే ఎందుకు, తెల్లారినా చేసుకోవచ్చుగా, ఏ పని పాట ఉంది నీకు, ధ్యానం చేసుకుంటానికి తెల్లారుజామునే లేగవాలా అనేది. సరే ఓకే, మా ఆవిడ చెప్పిందని కాసేపు కునుగు తీసానుకో, 7ంటికి లేగుస్తాం. 7ంటికి లేగిస్తే ఇప్పుడు ధ్యానం కూర్చోనుకో, నువ్వు 7ంటికి లేచి ధ్యానం అంటే ఎట్ట కుదిరిద్ది, పనులన్నీ చేయవా అంటారు, అవునా కాదా? సరే కొద్దిసేపు అయినాక చేద్దామంటే తర్వాత పనులు తర్వాత ఉంటాయి, మేలుకున్న తర్వాత ఎన్నో పనులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ధ్యానం చేయాలి, ధ్యానానికి సౌకర్యంగా ఉండాలి. ఏదైతే కుటుంబ బంధం ఉందో కొద్దిసేపు దానికి దూరంగా ఉండాలి. అలాంటి దూరంగా ఉండేదానికోసం అసలు దేవాలయాలన్నీ నిర్మించారు. వాస్తవంగా దేవాలయాలన్నీ ధ్యానాలయాలే. దేవాలయాలు ఎక్కడ ఉంటాయి? ఊరు మధ్యలో ఉంటాయి, ఊరు చివరి ఉంటాయా? ఇప్పుడు మధ్యలో ఉన్నాయి, ఎప్పుడు ఊరు చివరే ఉంటాయి. ఇప్పుడు ఏ శివాలయం చూసినా ఇప్పుడు మధ్యలోకి వచ్చి ఉంటుంది, అది ఎప్పుడో ఊరు బయట ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కొండల పైన అడవుల్లోనూ. శ్రీశైలం ఎక్కడుంది? తిరుపతి ఎక్కడుంది పైన? అట్లా లక్ష్మీనరసింహస్వామి అన్నీ కొండపైనే ఉంటాయి, ప్రకృతిలో ఉంటాయి. నీ సంసారంలో జీవిస్తూ కొద్దిసేపు 1 రోజు 2 రోజులు సంసారానికి దూరంగా అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వు ధ్యానం చేసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నీ ఆత్మారాముణ్ణి తెలుసుకో, ఈ ఆత్మశక్తిని ఉపయోగించుకొని నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో అని చెప్పేసి అక్కడ కట్టారు. మరి తర్వాత ఏమైంది? మన ఊళ్ళో గుడికి వెళ్తారు అందరూ. గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? ముందు మన పూజా కార్యక్రమాలన్నీ అయిపోతాయి, కొబ్బరికాయ కొట్టేస్తాం, ప్రసాదాలు పెడతారు, ఒక చోట కూర్చొని ప్రసాదాలు తింటాం. అడేం చెప్తారు, ఎవరన్నా గవాలని వెళ్ళిపోతుంటే పిల్లలకి నేను చూస్తూ ఉంటా, మా ఆవిడతో పాటు నేను గుడికి వెళ్తా, ఆ పిల్లలు ఎవరన్నంటే కూర్చో అంటారు. ఆ కూర్చుని ఆ పిల్ల సతికిలు పడేసరికి 5 నిమిషాలు పట్టిద్ది, లే అంటారు. ఎందుకు సతికిలు పడమన్నారో ఎందుకు లేవమన్నారో తెలియదు. ఏమంటే గుడికి వస్తే కూర్చొని వెళ్ళాలంట. ఏం కూర్చుంటారు? నీ సీట్ ఆనిస్తే ఆ దేవుడికి ఏమొచ్చిద్ది, నీకేమొచ్చిద్ది? కానీ అక్కడికి వచ్చిన తర్వాత కూర్చొని వెళ్ళాలి అంటే నువ్వు కాసేపు నీ మనసును శూన్యం చేసుకొని భగవంతుడితో లయమై వెళ్ళాలి అనేదే ఆలయాలు. గుర్తుంచుకోండి, ఆలయాలు.
ఆ లయాలు. అక్కడికి ఎందుకు వచ్చావంటే ఆ లయం కావటానికి. ఏ లయము? ఆ భగవంతుడితో నువ్వు కాసేపు లయం అవ్వాలి. లయం అవ్వాలంటే ఏం చేయాలి? కూర్చోవాలి. కూర్చుంటే కదా నువ్వు కళ్ళు మూసుకునేది. కూర్చొని కళ్ళు మూసుకొని ఎప్పుడైతే నీ హృదయం మీద ధ్యాస పెట్టి లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టి కొద్దిసేపు ఉంటే ఆ భగవంతుడితో లయమయ్యి ఆ శక్తి నీ లోపలికి వచ్చి ఆ జీవితాన్ని నీ జీవితాన్ని పండిస్తుంది. అందుకోసం దేవాలయాలకు వెళ్ళాలి. మరి ఇప్పుడు ఈ రోజుల్లో దేవాలయాలకు వెళ్తే కూర్చునే పరిస్థితి ఉందా? అసలు ఆ శటకోపురం మన ఇంకా చిన్న చిన్న దేవాలయం అయితే మన ఇంకా చూడను కూడా చూడు. పెద్ద దేవాలయాలు అయితేనే మన చేతి ఎంక చూస్తూ ఉంటారు. అవునా కదా? ఏమి ఇస్తున్నారని, ఇచ్చేది ఏంటని. అట్లాంటి పరిస్థితుల్లో దేవాలయాల్లో ధ్యానం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ దేవాలయాలంటే కొద్దిమంది మాత్రమే, ఒక ఏదైతే సంబంధం ఉందో ఆ మతానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆ భక్తులు మాత్రమే చేస్తారు. కానీ అందరికీ యూనివర్స్గా అందరూ ధ్యానం చేసేదానికి ఒక టెంపుల్ కావాలి, యూనివర్సల్ టెంపుల్ కావాలి అని చెప్పేసి పత్రిజీ ఈ పిరమిడ్ టెంపుల్ని భూమి మీదకి దించారు. పిరమిడ్ అంటే యూనివర్సల్ టెంపుల్. దానిలో ఏ మతము అక్కడ రాయబడదు, ఏ కులము రాయబడదు, ఏ ధనంతో పని లేదు. నువ్వు ఆడ మగ తెలివి ఉందా లేదా, డబ్బు ఉందా లేదా, నీ తెలివితేటలతో నీ ధనంతో నీ కులగోత్రాలతో ఏ సంబంధం లేదు. నీ ఆలోచనతో కూడా సంబంధం లేదు. నువ్వు ఇక్కడికి రా, వచ్చి కూర్చొని అక్కడ ఆలయంలో ఏది కావాలనుకొని నువ్వు ఆలయానికి వెళ్తున్నావో ఇక్కడికి వస్తే ఆలయం జరుగుతుంది. మెల్లమెల్లగా అదే నువ్వు అయిపోతావు అని చెప్పి పిరమిడ్ శక్తి క్షేత్రాలు నిర్మించారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. ప్రతి ఇంట్లో పిరమిడ్ ఉండాలి, గుర్తుంచుకోండి. ప్రతి ఇంట్లో పిరమిడ్ ఉండాలి. నువ్వు చిన్న పిరమిడ్ టేబుల్ మీద ఒక పిరమిడ్ ఉండాలి. మా ఇంట్లో టేబుల్ మీద ఒక పిరమిడ్ ఉంటుంది. నేను మంగళగిరిలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఆఫీసులకి, పోలీసుల దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి, పంచాయతీరాజ్ దగ్గర నుంచి ప్రతి ఆఫీస్కి వెళ్ళి ప్రతి టేబుల్ మీద ఒక పిరమిడ్, ఒక ధ్యాన జగత్ పుస్తకం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చూస్తే ఆ పిరమిడ్ చూడాలి. పిరమిడ్ చూస్తే ధ్యానం గుర్తొస్తుంది. ధ్యానం గుర్తొస్తే ఏం చేస్తాడు? కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకుంటే ఏం కనపడుద్ది? శ్వాస కనపడుద్ది. శ్వాస మీద ధ్యాస పెట్టంటే వాడి జీవితం ధన్యమైపోయింది. రెండోది, మనకి ధ్యానం చేసుకుంటానికి క్యాప్ పెట్టుకోవాలి. మీరు అందరికీ క్యాప్లు ఉన్నాయా? ఎవరికైతే క్యాప్ లేదో వెంటనే ఆ పిరమిడ్ క్యాప్ కొనుక్కొని వెళ్ళండి. ఊరినే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే పని జరగదు. ఎందుకంటే మన సంసారంలో ఉన్నాము. గంటసేపు ధ్యానం చేస్తే 23 గంటలు బాధ్యతల్ని మొయ్యాలి. బరువు బాధ్యతలు మోస్తూ ధ్యానం చేయటం అంటే చిన్న విషయం కాదు. మరి మనం ఆ పెద్ద విషయం దగ్గరికి వెళ్ళాలంటే ఆ క్యాప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, మనం గుడికి వెళ్ళినప్పుడు శటకోపురం పెట్టించుకోమా? శటకోపురం ఎందుకు పెడతారు? ఆ స్వామివారి పాదాలు మన ఆశీర్వదిస్తున్నట్టుగా ఏదైతే మనం ఉందామో సాక్షాత్ ఆ భగవత్ శక్తిని ఇక్కడ మనం స్వీకరించడానికే పిరమిడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిరమిడ్ ప్రతి ఒక్కరు నెత్తి మీద పిరమిడ్ ఉండాలి. ధ్యానం చేస్తుంటే పిరమిడ్ పెట్టుకోవాలి. ఒక 100 పిరమిడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఎవరి పిరమిడ్ వాళ్ళు ఒకళ్ళు తీసుకొని వాళ్ళ పేరు రాసుకోండి. వాళ్ళు వచ్చినప్పుడు ఆ పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయండి. వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ పెట్టండి. లేకపోతే ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంటికాడ చేసుకోండి. ఖచ్చితంగా ధ్యానం అంటే పిరమిడ్ ఉండాలి. ధ్యాన ఇల్లు అంటే ఇంట్లో పిరమిడ్ ఉండాలి. ధ్యానం చేస్తుంటే నెత్తి మీద పిరమిడ్ ఉండాలి. ప్రతి ఊర్లో ఒక పిరమిడ్ ఉండాలి. అట్లాగే దేశం మొత్తానికి కావాలి. మనకి భారతదేశం మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ ఉంది. మైత్రేయ బుద్ధ పిరమిడ్ శక్తి క్షేత్రం ఇంటర్నేషనల్. ప్రపంచం నుంచి అందరూ అక్కడికి వస్తారు. అట్లాగే మరి ధ్యానం కోసం ఇంకా మహేశ్వర యజ్ఞాలు చేయడం కోసం మహేశ్వర మహా పిరమిడ్ శక్తి క్షేత్రం ఉంది. వీటన్నిటికీ ధీటుగా పత్రిసారి ఏం చేశారంటే ప్రపంచంలోనే ఇంతవరకు ఆసియాఖండంలో కాదండి, ఈ భూమండలంలోనే ధ్యానం కోసం కట్టబడినటువంటి అతి గొప్ప పిరమిడ్ ఏదన్నా ఉందంటే వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం. అది చూస్తే ఒక అద్భుతం అన్నమాట, ఒక మిరాకిల్. ఆ మిరాకిల్ చేసిన వాళ్ళు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు, అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలో ధ్యానమిత్రులందరూ, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేద్దాం. కాబట్టి మరి మన ఊర్లో మనం ఒక చక్కని పిరమిడ్ కట్టుకున్నాం, ఆత్మలక్ష్మి. చూసారా దాని పేరులోనే ఎంత ఉందో? మన ఆత్మే లక్ష్మి. సకల సంపదలు ఎక్కడి నుంచి వస్తాయంటే లక్ష్మీదేవి పేరు చెప్తాం కదా. అష్టలక్ష్మికి నిలయము ఆత్మలక్ష్మి పిరమిడ్. మీ జీవితంలో ఏది కావాలనుకున్నా రండి, ఇక్కడ కూర్చోండి. ఆ కింగ్ ఛాంబర్లో అక్కడ కూర్చోండి. మీకేం కావాలో తలుచుకోండి చాలు. వెంటనే ఆ శక్తిపాతం మీ లోపలికి వచ్చి అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మీ జీవితంలో కావాల్సినవన్నీ వస్తాయి. కాబట్టి ఆత్మలక్ష్మి దగ్గరికి మనం నిరంతరం
వెళ్ళాలి, ఆత్మలక్ష్మిని అడగాలి, ఆత్మలక్ష్మిని ఉపయోగించుకోవాలి, మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అలాంటి పిరమిడ్ మనొక్కడం అనుభూతి చెందటం కాదు, అందరికీ దీన్ని తెలియచేయాలి. అనేక కారణాల వలన ఇది ఆశించినంతగా దీన్ని అంత అద్భుతంగా నిర్మాణం చేశారు రాంబాబు గారు, కుటుంబ సభ్యులు ఎంతో శ్రమ కోర్చి, మీ ధ్యానమిత్రులు అందరూ శ్రమ కోర్చి. కానీ దీన్ని రావాల్సినంత దీనికి ప్రాచుర్యం కానీ ప్రచారం కానీ దీన్ని వినియోగించుకోవడం కానీ జరగలేదు. కానీ ఈరోజు పిఎంసి ద్వారా, మరి పిఎంసికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి క్షణం సత్య దర్శనం, ప్రతి క్షణం సత్యాన్నే ప్రపంచానికి చాటేది ఏదన్నా ఉందంటే పిఎంసి ఛానల్. ఆ పిఎంసి ఛానల్ ద్వారా ఈరోజు ఆత్మలక్ష్మి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం గురించి ఒక బ్రోచర్ రిలీజ్ చేయటం, మరి అట్లాగే మనకి ఉగాది సంబరాల కోసం ఇక్కడికి వచ్చి ఆహ్వానాలు ఇవ్వటం, ఇదంతా కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ మన వంతుగా మనం ఏది చేయాలో అది చేద్దాం. శేషగిరిరావు గారు చెప్పారు, మనం చేయాల్సింది చేస్తే మనకి రావాల్సింది వస్తుంది. కానీ వస్తుందని ఆశించాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయాల్సిన ధర్మం మనకుంది, చాలు, అది ఇస్తే చాలు. ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నాను, నా నీడ వస్తుందా లేదని వెనక్కి తిరిగి చూసుకోవాలా, చూడాలా, వస్తారా అదా? దానికోసం ఎలా అయితే చూడాల్సిన అవసరం లేదో మనం చేయాల్సింది చేయాలి. ఏం చేయాలి అంటే, మరి ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో, ఆత్మకి తెరగా ఉందో, ఆ తెర తీయటానికి ఉపయోగపడేటువంటి ధ్యానము, శాకాహారము, అట్లాగే పిరమిడ్ పవర్, ఇవే ఈ మూడు ఆ తెర తీయటానికి ఉపయోగపడేటువంటి సాధనాలు. కాబట్టి మాంసాహారం వలన మన తెర వేయబడి ఉంది. అట్లాగే మనం ధ్యానం చేయకపోవటం వలన మనసులో ఒక ఆలోచనలు ఏర్పడి ఉన్నాయి. అట్లాగే ధ్యానం చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా శక్తిపాతం చాలక మన ఇంట్లో మనం ఒక్కళ్ళు ధ్యానం చేస్తుంటాం, ఇంట్లో ముగ్గురు ఉంటారు, వాళ్ళు ధ్యానం చేయరు. వాళ్ళ ఇంట్లో మన చుట్టూ తిరుగుతున్నానుకో, వాళ్ళ తరంగాలన్నీ మన మనసుకి తాగుతూ ఉంటాయి. అందుకే ఇంట్లో కూర్చున్నప్పుడు ఎప్పుడూ ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎవరో ఒంటరిగా ఉండి బాగా శ్రద్ధగా ఉండి ఇంట్లో సహకరించే వాళ్ళు ఉంటే మీకు ధ్యానం బాగా కుదిరిద్ది. కానీ ఇంట్లో ధ్యానం చేసేవాళ్ళు తక్కువ, ధ్యానం చేసేవాళ్ళు తక్కువ, చేయని వాళ్ళు ఎక్కువ ఉంటే మనం కూర్చున్నా కానీ వాళ్ళ యొక్క తరంగాలే మన మీద పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పిరమిడ్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా చక్కగా ఆ తెర తీసేసి ఆత్మలక్ష్మి పిరమిడ్లో మీరందరూ కూడా లక్ష్మీదేవులుగా అష్టలక్ష్ములతో విరాజిల్లాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి శ్రీనివాసరావు వచ్చారండి. సరే, భోజనం అనంతరం, మరలా భోజన కార్యక్రమం అనంతరం మళ్ళీ ఈ కార్యక్రమం, ఈ అనుభవాలన్నీ కూడా రికార్డ్ అవుతాయి, లైవ్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి అందరికీ అవి అందించండి. మరి రాంబాబు గారు మిగతా కార్యక్రమాన్ని నిర్వహించవలసింది కోరుతాం. అందరూ కూడా మన ధ్యానమిత్రులందరూ కూడా ఒకసారి నుంచుంటే మరి అందరికీ మన ఆత్మలక్ష్మి పిరమిడ్కి ఉగాది ధ్యాన మహాయజ్ఞం తాలూకా కరపత్రాలు విడుదల చేద్దాం. రండి సార్, రండి, మీరు కూడా అందరు రండి సార్, అందరు రండి. లేడీస్ మీరు కూడా రండి అమ్మా. ఇందాక ఆత్మలక్ష్మి పిరమిడ్ వార్షికోత్సవం ఎలా అయితే రిలీజ్ చేస్తామో అలాగే ఇప్పుడు మనం ఉగాది సంబరాలు ఏది ఇంకా లేవా? కాలేదా? పట్టుకోండి, ఇట్రండి, మీరు ఇద్దరం కలిసి పట్టు. ఓకే అండి, రండి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి, ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి, ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి, శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రానికి, శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.